అద్భుతంగా ఆరాధన చేశారు. మరి ఒక తోకలాగా నేను కూడా చిన్న పల్లవి పాడి ప్రభు సన్నిధిలో మనం ఉండాలని ఆశపడి మంచిది. నేను 3 భాగాలు చెప్తాను ఈరోజు. మొదటి భాగం, ఈరోజు టాపిక్ ఏంటి చెప్పండి ఎవరైనా? ఏమండి? ర్యాప్చర్. ఇందులో 3 భాగాలు ఏమిటంటే, ర్యాప్చర్ ముందు సూచనలు నంబర్ 1, నంబర్ 2 ర్యాప్చర్ యొక్క విధానము లేక ర్యాప్చరు అంటే ఏంటి, మూడోది ర్యాప్చర్ తర్వాత ఏం జరుగుతుంది. ఈ 3 విషయాలు నేను చెప్తాను. నేను మీకు చెప్పే సబ్జెక్టు ప్రతి మరి 2 రోజుల సెమినార్ మేము ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సెమినార్ పెడుతున్నాం. ఇది ఎండ్ టైమ్ సెమినార్ అంటారు. ఈ 2 రోజులు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు చాలా మొత్తం క్లియర్గా సూచనలు మొదలుకొని నిత్యత్వం వరకు ఒక 15 భాగాలలో 2 రోజులు సేవకులకు నాయకులకు మరి ఈ పాఠాలు చెప్తున్నాం. పోయిన వారము మరి ఫ్రైడే సాటర్డే కసింకోట్లో 85వ సెమినార్ జరిపాము. కెన్యా, అమెరికా, జర్మనీ, సింగపూర్ అండ్ కువైట్లో కూడా ఈ సెమినార్ని ఈ సబ్జెక్ట్ బోధించడం జరిగింది. అందుకని మీకు ఇప్పుడు ఆ సెమినార్గా చెప్పలేను, ఎల్సిడి లేదు, ప్రొజెక్టర్ లేనందున. కానీ వాక్య రూపకంలో ప్రీచింగ్ స్టైల్లో మనం వెళ్దాం. కానీ ఇది జాగ్రత్తగా మీరు వినాలి, సిద్ధపడాలి. మనం చేస్తున్నాం. ముందుగా 2 మాటలు. హోషేయ గ్రంథములో 6వ అధ్యాయంలో 2వ వచనములో ఒక ప్రవచనం గురించి మీరు వినే ఉంటారు గత 1 వీక్ 10 డేస్ లోపు. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఇశ్రాయేలీలు సంబంధించి హోషేయ ప్రవక్త ఒక మాట రాశాడు. ఏమని రాశాడంటే, 2 రోజుల తర్వాత నీవు మమ్మును బ్రతికించెదవు అన్నాడు. ఈ మాటను పట్టుకొని ప్రపంచమంతట్లో కూడా ఒక మరి ఎక్స్పెక్టేషన్ అనగా ఒక ఆసక్తి ప్రారంభమైంది. ఏంటంటే 2 రోజుల తర్వాత 3వ రోజు మమ్మల్ని బ్రతికిస్తావని ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి ప్రవచనం ఉంది కనుక నాకు ఎవరు హలో వెనకాల ఎవరు మాట్లాడకూడదు. ఓకే, జాగ్రత్తగా వినాలి. అసలు మధ్యలో కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కదా, మీకు ముందుకు వస్తే బాగుంటుందేమో. తమ్ముళ్ళు, యంగ్ పీపుల్ రండి, కొంచెం ముందుకు రండి, రండి. ఇక్కడ చాలా ఖాళీ ఉన్నాయి అమ్మ, మీరు కూడా కొంచెం ముందుకు వస్తే కనెక్షన్ బాగుంటుంది. లేకపోతే ఎక్కడో తలపై నుంచో చెవు పక్కన వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. ఓకే, సో 2 రోజు, ఎందుకంటే ఈ సబ్జెక్టు ఎవరికో సరదాగా చెప్పేది కాదు. బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అవసరమైన సబ్జెక్ట్. ఇది తెలుసుకోవాలి, గ్రహించాలి. తర్వాత అమ్మగారు ప్రార్థనలో ఒక మాట వాడారు, ఏంటంటే సిద్ధపాటు అని వాడారు, సిద్ధపడాలి. సో ఈ సబ్జెక్ట్లో మనం చూస్తుండగా హోషేయ 6వ అధ్యాయం 2వ వచనములో ఏమన్నాడంటే, 2 రోజుల తర్వాత నీవు మమ్మల్ని బ్రతికిస్తావు అని అన్నాడు. ఇది ఇశ్రాయేలీయుల యొక్క జీవితము గుర్చిన ప్రవచనం. 2 రోజుల తర్వాత అంటే ద్వితీయోపదేశకాండ ప్రకారం 1 రోజు దేవుని దృష్టికి ఎన్ని సంవత్సరాలంట? 1000 సంవత్సరాలు. 2 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. నేను ఆషామాషి కథలు పిట్టకథలు చెప్పడం లేదండి, జాగ్రత్తగా లోతుగా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఓకే, సో 2 రోజులంటే ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత నీవు మమ్మల్ని బ్రతికిస్తావు అని ఇశ్రాయేలుకి సంబంధించిన ప్రవచనం ఉంది. 2000 సంవత్సరాల తర్వాత అంటే అర్థం ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, మరి క్రీస్తును యేసు ప్రభువాన్ని 32వ సంవత్సరమున ఏం చేశారంటే సిలువ వేశారు. దానియేలుకు వచ్చిన 70 వారాల అద్భుతమైన ఆ యొక్క ప్రవచనం ఉంది కదా, ఆ 70 వారాలు అక్షరాలుగా డే టు డే ఆ ప్రవచనం నెరవేరింది. ఆ ప్రవచనం నెరవేరే ప్రకారము 32వ సంవత్సరం క్రీస్తు శకములో మరి క్రీస్తు యేసు ప్రభువాన్ని సిలువ వేశారు, చనిపోయారు, సమాధించబడ్డారు. 3వ దినం యేసయ్య తిరిగి లేచారు. అప్పటి నుంచి ఏమైందంటే గ్యాప్ వచ్చింది. 69వ వారం చివరిలో మెస్సయ్య చంపబడతాడని దానియేలు 70 వారాల ప్రవచనం చెబుతుండగా, 70వ వారం ప్రారంభంలో క్రీస్తు విరోధి లేక ధర్మ విరోధి వాడు బయలుపరచబడతాడని, దేవాలయం కట్టబడతాడని, ఇవి చాలా సూచనలు ఉన్నాయి. మనకందరు తెలిసిన విషయం ఏంటంటే 69వ వారము చివరిలో మెస్సయ్య చంపబడతాడు, అంటే మెస్సయ్య చంపబడ్డాడు, అంతవరకు కన్ఫర్మ్. మరి 70వ వారము దేంతో ప్రారంభమవుతుందంట? మరి క్రీస్తు విరోధి బయలుపరచబడడం, తర్వాత మరి యూదుల ఆలయం మందిరము కట్టబడడం, ఈ 2 ఇంకా
స్టార్ట్ కాలే, అంటే 70వ వారం ఇంకా ప్రారంభం కాలే. 69వ వారం అయిపోయింది, కానీ 70వ వారం ఇంకా ప్రారంభం కాలే. ఏమైంది? దేవుడు పాజ్ బటన్ నొక్కాడు. 69వ వారం తర్వాత పాజ్ బటన్ నొక్కాడు. ఆ బటన్ నొక్కే ఉంది. ఇది ఇంకా ఈ పాజ్ బటన్ రిలీజ్ చేసే టైము చాలా దగ్గరగా ఉంది. ఎందుకు దేవుడు పాజ్ బటన్ నొక్కేటంటే, ఎవరి కొరకని యేసుప్రభు వారు మరి వచ్చారో అనగా యూదులు, ఇశ్రాయేల్ కొరకు, వారే మా కొద్ది ఈయన పొమ్మన్నారు. మరి ఏం చేయలేదంటే పిలాతు అడిగితే సిలువేసేమన్నారు. అయితే బరే బాబు ఈయన అమాయకుడ్రా అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నీకు అనవసరం, మేము చెప్పింది చెయ్యి, ఈయన సిలువేసేయి, ఈయన రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండనిమ్ము అనేసారు. వెనక ముందు ఆలోచించకుండా గుడ్డిగా వారు పలికిన ఆ శాపము వలన దేవుడు యూదులకు తలుపు మూసి అన్యులైన మనకు 69 వారముల చివరిలో మెస్సయ్య కొట్టబడతాడు, చంపబడతాడు. ఆయన చంపబడి తిరిగి లేచిన తర్వాత అన్యులైన మనకు దేవుడు తలుపు తెరిచాడు. పాజ్ బటన్ నొక్కి అన్యులైన మనకు డోర్ తెరిచాడు. యూదులకు తలుపు వేసి పాజ్ చేసి, తాత్కాలికమే, పర్మనెంట్ కాదు అది, తాత్కాలికంగా వారికి తలుపు వేసి మనకు తలుపు తెరిచి ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయింది. సరిగ్గా హోషే అదే అన్నాడు, 2 రోజుల తర్వాత అనగా 2000 సంవత్సరాల తర్వాత మా దేవుడు మళ్ళీ మా కొరకు వస్తాడని. సో కనుక దాని లెక్క ప్రకారము యేసు ప్రభువాన్ని 32 సంవత్సరాలు సిలువేశారు. 69వ వారం కంప్లీట్ అయిపోయింది. 2 రోజుల తర్వాత మా మెస్సయ్య, మా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడన్నారు యూదులు. అంటే 2000 సంవత్సరాలు అయిపోయింది. 32వ సంవత్సరంలో యేసు ప్రభు వారు సిలువేయబడితే 2000 సంవత్సరాలు కలపండి, ఎప్పుడు వస్తుంది? అది 2032వ సంవత్సరం. మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, ఈరోజు ఏ సంవత్సరం? గట్టి చెప్పండి. 25. అంటే ఇక 32వ సంవత్సరంలో నుంచి ఇదంతా అన్యులకు సంబంధించింది కాదు. ఈ యొక్క 70 వారాల 2 రోజుల ప్రవచనం అంతా యూదుల కొరకే. అంటే 2000 ఇయర్స్ తర్వాత యూదులను దేవుడు మరలా రక్షించుకుంటాడు. అయితే వారి కంటే ముందు శ్రమల కాలం 7 సంవత్సరాల శ్రమల కాలం ఉంది. అది మనకు కాదు, యూదుల కొరకు. అందుకని అందులో 32వ సంవత్సరంలో 7 సంవత్సరాలు తీసేస్తే 2025వ సంవత్సరం అనగా ఈ సంవత్సరమే. అంతేకాకుండా బోరలు తెస్సలోనిక పత్రిక 4 అధ్యాయాల బోరలు, 1 కొరింథీ 15 అధ్యాయంలో బోరలు, ప్రకటన గ్రంథం నిండా బోరలు. ఈ బోరల పండగలో జరుగుతాయి కనుక 22, 23, 24, 25 తారీఖుల్లో సెప్టెంబర్లో సంఘం కొరకు సంఘం ఎత్తబడుతుంది. యేసుప్రభు మధ్యాకానికి వస్తారు, సంఘం ఎత్తబడుతుంది. ఇక ఈ 70వ వారం ప్రారంభం అవుతుంది. ఈ యొక్క 2000 సంవత్సరాలకు ముగింపులోకి వెళ్తుంది అని నమ్మారు. మరి లెక్కలు చాలా పర్ఫెక్ట్గా కట్టారు. లెక్కలన్నీ కూడా ఎంత ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ ఉన్నాయంటే, అందరూ పెద్ద పెద్ద పేరు మోసిన దైవజనులు కూడా, ఏమండి నేను పేరు చెప్పను కానీ, ఇంటర్నేషనల్ పాపులర్ సెలబ్రిటీ స్పీకర్స్ కూడా ఎస్ జీసస్ ఈజ్ కమింగ్ దిస్ సెప్టెంబర్ అని చెప్పి వారు బల్లగుద్ది చెప్పేశారు. కానీ చివరికి రాలే. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. ఎందుకు రాలేదు? మన లెక్కలు తేడా వచ్చినాయి అంటే ఏమో, ఏదైనా సరే లెక్కలు తేడా ఉన్నా తేడా లేకపోయినా ఆయన సార్వభౌముడు. చప్పట్లు కూడా సెకండ్గా దేవుని సో చెప్పండి. హీ ఈజ్ సావరైన్, సో హీ కెన్ డూ వాట్ హీ వాంట్స్, వెన్ హీ వాంట్స్, హౌ హీ వాంట్స్ అండ్ విత్ హూమ్ ఎవర్ హీ వాంట్స్. అందుకని ఆయన ఎందుకు రాలేదు అన్న దాన్ని బట్టి దేవుని స్తుతించి, ఇంకా అంటే అర్థం ఏంటంటే ఆ రోజే వస్తాడని కాదు, దానికి ముందు వస్తాడని కాదు, వెనక వస్తాడని, ఎప్పుడైనా యేసయ్య రావచ్చు. ఆమెను చెప్పలేదు ఎవరు. రావాలని లేదా? ఇప్పుడు వస్తే సిద్ధంగా లేరా? ఇప్పుడు వస్తే ఎత్తబడతారనే ఆ సిద్ధపాటు లేదా? నిశ్చయిత లేదా? ఇంకొంచెం అమ్మాయికి పెళ్లి చేయాలా, లేకపోతే ఇల్లు కంప్లీట్ చేయాలా, లేకపోతే పిహెచ్డి ముగించుకోవాలా, లేకపోతే ఇంజనీరింగ్ బీటెక్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవాలా? అందుక యేసయ్య అప్పుడే రాకూడదు. ఏమ్మా, యేసయ్య వస్తే ఈ కర్మంతా పోతుందిగా, ఈ కష్టాలు కన్నీళ్ళన్నీ పోతాయిగా, ఈ కన్నీరు మనం ఉండదుగా, ఎత్తబడి ప్రభువుతో మనం వెళ్ళిపోతాం కదా. దాని కొరకు ఏదో చూడాల్సింది పోయి యేసయ్య వచ్చేస్తారంట, అమ్మో రెండో రాకడంట, అయ్యో అదేంటి అసలు అంత బాధపడుతున్నారు. నాన్న బాబు తమ్ముడు అంత బాధపడుతున్నారంటే, యేసయ్య వస్తాడంట, హే హల్లెలూయా, యేసయ్య త్వరలో వచ్చేస్తున్నారంట, ఆమేన్ అనాల్సింది పోయి వస్తాడంట, ఆయన త్వరగా వచ్చేస్తాడంట, కాలం అయిపోయిందంట, సంఘం ఎత్తబడుతుందంట, వదిన అక్క అని ఇంత టెన్షన్ పడుతున్నావు అంటే నువ్వు సిద్ధపాటు లేనట్టే. మేము అందరం ఎత్తపడతాం, నువ్వు మట్టుకు
ఉండిపోతావు, జాగ్రత్త. అందుకని ఈరోజు అమ్మగారు చేసిన ప్రార్థనలో ఒక మాట ఏంటిది, సిద్ధపాటు అని ప్రార్థన చేశారు అమ్మగారు. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు కూడా రాత్రిపూట నాకు నేను ఈవినింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఈరోజు ఏ సబ్జెక్ట్ చెప్పాలన్నప్పుడు సిద్ధపాటు గురించి మరియు ర్యాప్చర్ గురించి చెప్పమన్నారు. అందుకని మీకు ఈ సబ్జెక్టు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కొందరికి పరిచయం చేస్తున్నాను, అందరికీ సిద్ధపాటు కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కుడి చేపకి నాతో పడి మాటలు చెప్పండి. దేవా, నీ వాక్యము ద్వారా నాతోనూ మా అందరితోనూ మాట్లాడి మీ రాకడలో ఎత్తబడుటకు అవసరమైన సిద్ధపాటు నాకు, నా కుటుంబమునకు, నా సంఘమునకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చేతులు పైకెత్తి చప్పట్లు 5,000 తగిలినట్టుగా చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. సైన్స్ చెప్తుంది ఏంటంటే 5,000 తగిలేటట్టుగా చప్పలు కొడితే షుగర్ వచ్చిన కంట్రోల్ ఉంటుంది, హార్ట్ బ్లాక్స్ వెళ్ళిపోతాయి, తర్వాత కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ఇలాగ చేతులు 5,000 తగిలి చప్పలు కొడితే ఆరోగ్యంగా ఉంటావంట. దేవుని మహిమ కలుగును గాక. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, ఓకే, ఇంకా స్పాండిలైటిస్ ఉంది, అయినా కూడా నేను ఎన్ని గంటలైనా 9 గంటలు కూడా నిలబడి వాక్యం చెప్పగలుగుతా. దేవుని యొక్క కృప. భయపడకండి. ఈరోజు 2 గంటలకే 3 కల్లా అటు ఇట్లో 5 నిమిషం ముగిస్తా. వామ్మో 9 గంటలు అనేసాడు అయ్యగారు, ముందుగానే క్లూ ఇచ్చేసి అనుకోకండి. ఐ విల్ కంప్లీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. గట్టి చెప్పండి హల్లెలూయా. రైట్, ఈరోజు మన టాపిక్ చెప్పాలి అందరూ. ఈ వర్షం కూడా మనతో పోటీ పడుతున్నట్టుంది సౌండ్, బట్ ఎనీవే ఈరోజు అంశం చెప్పండి. ఓకే, నేను చెప్పినది చేస్తూ ఉండండి, ఇంకేం అక్కర్లేదు, జాగ్రత్త వింటూ ఉండండి. ఎడమవైపు కుడివైపు తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చి సిద్ధపడు అని చెప్పండి. ఈ మాట మీ పక్క వారి చెవులో విడుదల చేయండి. సిద్ధపడు. నన్ను ఒక్కడే ఉన్నా, పక్కకు రా. చాలా మంచి మ్యూజిక్ వేస్తున్నారు తమ్ముళ్ళు. సిద్ధపడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓకే, 3 విషయాలు చెప్తానన్నా. నంబర్ 1, ర్యాప్చర్కి ముందు సూచనలు. నంబర్ 2, ర్యాప్చర్. నంబర్ 3, ర్యాప్చర్ తర్వాత. ఈ 3 భాగాలు క్లుప్తంగా చెప్పేసి ముగిస్తాను. నా మాట వినపడుతుందా? ఈ సౌండ్లో వినపడుతున్న వాళ్ళు అల్లు చెప్పండి. మంచిది. కొంత చేతులు ఎత్తట్లు వినపడుతుంది కదా, నా గొంతు నాకే వినపడతలే. ఓకే, రైట్. నంబర్ 1, ర్యాప్చర్ ముందు సూచనలు. దయచేసి ఒకరికి మైక్ ఇవ్వండి చదవడానికి. చదవడానికి ఒక మైక్ ఇవ్వండి. నేను చెప్పిన వచనాలు కరెక్ట్గా అక్షరాలుగా అలాగా ఒకరు నాకు చదివి సహాయము చేయాలని నేను మనవి చేస్తున్నాను. అందరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ యు జీసస్. వర్షిప్ యు. ఈ సబ్జెక్ట్ వినకూడదనా, వినిపించకూడదనా? ఏదైనా ఆగదు. ఆమేన్. ఏదైనా ఆగదు, అది ఆగేదే లేదు. మీకు వచ్చి ఇంకో పదం వాడతారేమో, అందుకని కావలసుకోవాడే. ఆగేదే లేదు, ఆగము. ఆమేన్. ఓకే అమ్మ, ఒకరు ఎవరు చదువుతున్నారు? నాకు టక్మన్ చదువుతారు వెంటనే. గుడ్. 2 భాగాలు తీసి ఉంచాలి. నంబర్ 1, మత్తయి సువార్త 24వ అధ్యాయం తీసి ఉంచండి. నంబర్ 2, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం తీసి ఉంచాలి. అమ్మ జాతి వినండి. ఈ సబ్జెక్టు మళ్ళా మీకు పదే దొరకదు. ఓకే, ఇది వింటే ఈ రాత్రి ప్రభు వచ్చిన 1 గంటలో వచ్చినా మీరు మాతో పాటు ఎత్తబడేటువంటి సంసిద్ధతలో ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. తీసారమ్మా? మత్తయి సువార్త 24వ అధ్యాయం తీసి ఉంచండి. తర్వాత ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం తీసి ఉంచండి. జాతి వినాలి. పైకి చూడండి. యేసు ప్రభు వారు శిష్యులతో మేడగదిలో కూర్చొని ఆయన చాలా విషయాలు చెప్పారు. తర్వాత ఒలీవా కొండ మీద ఒలీవా సంభాషణ అంటారు, మేడగది సంభాషణ అంటారు. ఇలాగా చాలా సంభాషణ చేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారి శిష్యులతో మరి ఒలీవా కొండ మీద కూర్చొని సంభాషణలో శిష్యులు అడిగారు, ప్రభువా నువ్వు చనిపోతానన్నావు, లేస్తానన్నావు, వెళ్ళిపోతానన్నావు, వస్తానన్నావు, మాకేం అర్థం కావట్లేదు అయ్యా, ఏంటి సంగతి, ఏం జరుగుతుంది చెప్పు అని అడిగినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, ఇదిగోండి నేను చనిపోతాను, తిరిగి లేస్తాను, తండ్రి దగ్గరికి వెళ్తాను, మళ్ళా నేను వస్తాను, మరి ఎప్పుడు వస్తావు ప్రభువా అని అడిగారు శిష్యులు. దానికి యేసు ప్రభు వారు కొన్ని సూచనలు చెప్పారు.
ఈ సూచనను మీరు గమనించినట్లయితే నా రెండో రాకడ మరలా ఉంటుంది అని అర్థం చేసుకోండి అని చెప్పాడు. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన సూచనలు అటు తర్వాత జాతి వినాలి. దానియేలు గ్రంథములో, యెహెజ్కేలు గ్రంథములో, జకరియా గ్రంథములో, 4 సువార్తలలో, మత్తయి సువార్త 24 అధ్యాయం, మార్కు సువార్త 13 అధ్యాయం, లూకా సువార్త 21 అధ్యాయము, మరి తెస్సలోనిక పత్రిక 1-2 పత్రిక, 1 కొరింథీ, అటు తర్వాత 1 కొరింథీ 15 అధ్యాయము, అటు తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక, ప్రకటన గ్రంథం, ఇంకా అన్ని భాగాలలో మనం చూసినట్లయితే మొత్తం వినండి మాట 120 ప్రామాణికమైన సూచనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? యేసు ప్రభు వారు మరలా తిరిగి మన కొరకు రాకముందు ఎన్ని సూచనలు ఉన్నాయంట? 120. ఆ 120 సూచనలలో ఇప్పటికి 90 సూచనలు జరిగిపోయాయని అంత్యకాల పండితులు పరిశోధన చేసి చెప్పారు. మిగతా సూచనలు ఏమండి యేసయ్య వచ్చిన తర్వాత నెరవేరుతాయంట. దేవునికి మహిమ కలుగును గాక. నాకు వినపడతలేదు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఈ 120 సూచనల్లో కొన్ని మట్టుకే, ఒక 4 మట్టుకే మీతో పంచుకుంటా టైంని బట్టి, కనుక జాగ్రత్తగా వినాలి. దీనికంటే ముందుగా అందరూ ఇలాగ పెట్టండి, ఒకసారి ఇలా పెట్టండి. చెప్పండి, ఎత్తబడాలి. చెప్పండి, వెరీ గుడ్. చేయి దించండి. నా వెనకాల చెప్పండి, సంఘము కొరకు. చెప్పండి, ఇంకోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి, నాలుగోసారి చెప్పండి, కృపలను బట్టి 5వసారి చెప్పండి. ఇది జాతి గుర్తుంచుకోవాలి. లైఫ్ లాంగ్ ప్రభు వచ్చేంత పర్యంతం ఈ సబ్జెక్టు మర్చిపోవద్దు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. సో యేసు ప్రభు వారు సంఘము కొరకు మధ్యాకాశానికి వస్తారు. ఓకే, ఆయన మేఘారుడై వస్తాడని, తర్వాత మనము ఎత్తబడి మేఘాలలో ఆయన కలుసుకుంటామని క్లియర్గా వాక్యం ఉంది. సో సంఘము ఎత్తబడినప్పుడు మన కొరకు ఆయన వచ్చినట్టు లెక్క. అటు తర్వాత జాతి గమనించండి, మనం ఎత్తబడిన తర్వాత యేసు ప్రభు వారు మనల్ని తీసుకొని తండ్రి ఇంట ఆయన నివాసాలు కట్టాడు కదా, సిద్ధపరిచాడు కదా, అక్కడికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత పెళ్ళి, విందు అవన్నీ తర్వాత చెప్తాను. అటు తర్వాత సంఘముతో చెప్పండి అందరూ, రెండోసారి చెప్పండి, మూడోసారి, నాలుగోసారి, 5వసారి. రైట్. సంఘముతో వచ్చేది రెండో రాకడ. మీకు అర్థమైందా? సంఘము కొరకు వచ్చేది ఏమంటాము? ర్యాప్చర్, లేకపోతే ఎత్తబడుట. సంఘముతో వచ్చేదాన్ని ఏమంటాము? రెండవ రాకడ. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. మీరు చెప్తున్నారు కానీ ఆ పైన ఉన్న టప శబ్దాలు మీ స్వరాల కంటే గట్టిగా ఉన్నట్టు ఉన్నాయి. ఓకే, సంఘముతో వచ్చేది రెండవ రాకడ, సంఘము కొరకు వచ్చేది ర్యాప్చరు. జాతి వినండి ఒకసారి. ఏమన్నా కుర్రోలు రానాను ఒకసారి త్వరగా టక్ మన వేది మీదకి రా. ర్యాప్చర్ అనే మాట, చేతిలో రుమాలు ఉందా? రైట్, ఇట్రా. ఒక జాత పైకి చూడండి, చేతిలో పైన పెట్టు. వెరీ గుడ్. జాతి వినండి. ర్యాప్చర్ అనే మాట బైబిల్ ఎక్కడుందయ్యా అని చదువు లేని వారు అడుగుతారు. ఓకే, చదువున్నవాడు, ముఖ్యంగా బైబిల్ పాండిత్యము చేసిన వారు కొంచెం ఎవరు కూడా అడగరు. ర్యాప్చర్ అనే మాట బైబిల్లో లేదు, కానీ లాటిన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద బైబిల్లో ఏముంటుందంటే దాన్ని ర్యాప్టియర్ అని ఉంటుంది. ఓకే, అందుకని లాటిన్ భాషలో, లాటిన్ బైబిల్లో ఉన్న పదాన్ని మనము ర్యాప్చర్ అనే మాట మనం వాడుతున్నాం. అసలు ఇంకా చెప్పాలంటే హిబ్రూ భాషలో ఏముంది, గ్రీకు భాషలో ఏముంది అని చూసినట్లయితే హర్పాత్సో అని అంటారు. ఒకసారి నా వెనకాల చెప్పండి, హర్పాత్సో చెప్పండి. అబ్బా, గ్రీకు మాట్లాడేస్తున్నారు. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి, హర్పాత్సో చెప్పండి. అది అంటే అర్థం ఏంటంటే, జాతి గమనించండి, చేతి మీద ఏముంది? ప్రస్తుతానికి ఇది సంఘం అనుకుందాం. ఏమనుకుందాం దీన్ని? సంఘం. ఎక్కడుంది? చెయ్యి భూమి అనుకుందాం. ఎక్కడుంది సంఘము? అమ్మా, భూమి మీద ఉంది. హర్పాత్సో అంటే అర్థం ఏంటంటే, అది అయ్యో మళ్ళీ పెట్టి, ఓకే పైకి ఎత్తు కనపడుతుంది. హర్పాత్సో అంటే అర్థం ఏంటంటే లాగివేయబడుట. చెప్పండి, ర్యాప్చర్ అంటే ఏంటి? ఇప్పుడు అది మూల భాషలో, గ్రీకులో, లాటిన్లో దాని అర్థం ఏమిటంటే దేవుడు భూమి మీద ఉన్న
యేసు ప్రభు నమ్ముకొని చనిపోయిన వారు మొదట లేవగా వాళ్ళు ఎప్పుడే వెళ్ళిపోరు, మొదట లేస్తారు. తర్వాత సజీవులుగా ఉన్న మనము ఒకవేళ ప్రభు వచ్చేస్తే వాళ్ళు మనము కలిసి మన ఈ శరీరము మహిమ శరీరంగా మార్పు పొందినదై రెప్పపాటులో దేవుడు మనల్ని భూమి మీద నుంచి లాగేస్తాడు. దేవునికి మహిమ కలుగున గాక. ఇది పెట్టి ఓకే. సో దేవుడు భూమి మీద నుంచి ఏం చేస్తాడు? మనల్ని లాగేస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. బైబిల్ వాడే మాట ఏంటో తెలుసా? ఇన్ ద వింక్ ఆఫ్ ఎన్ ఐ, అంటే రెప్ప కొట్టి తెరిచే లోపు సంఘం మాయమైపోద్ది. ఎప్పుడు జరుగుతుందో తెలీదు. విమానం తోలుతున్న పైలట్లు ర్యాప్చర్ అయిపోతారు. విమానాలు ఏమైపోతాయి చెప్పరేంటండి? ఆటో పైలట్ అనుకుంటున్నారా? ఆటో పైలట్ వెళ్తుందా? ఓకే, దేవుని స్తోత్రం, చాలామంది ప్రాణాలు కాపాడబడతారు. తర్వాత ఆర్టీసీ బస్సు డ్రైవర్ బిలీవర్ ఎత్తబడతాడు, ర్యాప్చర్ అయిపోతాడు. బస్సు ఏమవుతుందమ్మా? అది కూడా ఆటో పైలటా? ఆర్టీసీ బస్సుకు పైలటే కష్టం. ఆటో పైలట్ ఎక్కడి నుంచి వస్తుంది? క్రాష్. టీవీలో న్యూస్ చదివేవారు ఎత్తబడతారు, ఏమైపోతుంది? మొత్తం స్క్రీన్ ఖాళీ అయిపోద్ది. షూటింగ్ తీసేవాడు, ఏది కెమెరా షూటింగ్ తీసేవాడు ఎత్తబడతాడు, ఏమైపోతుంది? కెమెరా కింద పడిపోతుంది, గలిబిలి. అక్కడ యాక్సిడెంట్, ఇక్కడ యాక్సిడెంట్, భయంకరం. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్న వారందరూ కూడా ఏం చేయబడతారు? ఎత్తబడతారు. హల్లెలూయా, థ్యాంక్ యూ. రైట్, సంతోషంగా హల్లెలూయా చెప్పండి. సో సంఘము కొరకు వచ్చేది ఏమని చెప్పాను ఇప్పుడు? ర్యాప్చర్. సంఘముతో వచ్చేది ఏమని చెప్పాను? రెండవ. మనం విశ్వాసులుగా రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా, లేక ఎత్తబడట కొరకు ఎదురు చూస్తున్నామా? సరిగ్గా నేను చెప్పండి. ఎప్పుడు మనం అందుకని రెండో రాకడ సభలు పెట్టకూడదు. ఎప్పుడైనా సరే రాకడ సభలు పెట్టవచ్చు, లేదా అంత్యకాల సభలు పెట్టవచ్చు తప్ప రెండో రాకడ సభలని మరి పెట్టకూడదు. ఎందుకంటే రెండో రాకడ సభలు పెడతామంటే అర్థం ఏంటంటే నేను ఎత్తబడను, నేను రెండో రాకడ వరకు ఇక్కడే ఉంటాను అని అర్థం. అది కాదుగా, ఎత్తబడాలనేగా మనందరి ఆశ. అందుకని ప్రభు మధ్యాకాశం రాబోతున్నాడు కనుక మనము ఎత్తబడే గుంపులో రెప్పపాట్లు జరుగుతుంది కనుక మన బట్టలు, మన బంగారం, మన ఉంగరం, మన గొలుసులు, మన యొక్క ప్యాంటు, షర్టు, చీర అవన్నీ కూడా కింద పడిపోతాయి. ఎందుకంటే లోపల మహిమ వస్త్రం వస్తుంది కనుక మనల్ని మహాకాశములు దాటి మూడో ఆకాశమందు ఉన్న పరలోకం అనే మండలం మీదకి యేసు ప్రభు వారు మహిమారూపుడి అయి మహిమాస్వరూపిగా మనం మార్చి మహిమా వేగముతో ఆయన తండ్రి యొద్దకు చేర్చబోతున్నాడు. గట్టి చెప్పాలి హల్లెలూయా. రైట్, అట్లయితే అంతవరకు బాగానే ఉంది కదా. మరి సూచనలు ఏంటి? నంబర్ 1 చదవండి అమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయములో మనము 5వ వచనం చదవండి త్వరగా. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి. ఆపండి, ఇక్కడ ఒకసారి ఇక్కడికి వెళ్ళాలమ్మా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదవాలి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా. ప్రతి పదం జాతి వినండి, ఇది బైబిల్. దీన్ని బట్టే మనం బతుకుతున్నాం, మన ఉనికి, మన భవిష్యత్తు దీన్ని బట్టి కనుక అప్రమత్తంగా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఆ గొర్రె పిల్ల మొదటి ముద్ర విప్పినప్పుడు, మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్మని పలుకుట నేను వింటిని. రమ్మని ఉరుము వంటి శబ్దముతో చెప్పుట వింటిని. ఓకే, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడును. ఆపండి, అంత పైకి చూడండి. ఏ గుర్రం? తెల్లని గుర్రం. చాలా సింపుల్. అందరు ఎడమ ఇలా ఎత్తండి. నంబర్ 1 ఎత్తండి. ఏ గుర్రం? ఏమా? తెల్లని గుర్రం మీద ఎవరున్నారు? అమ్మా చదువు. తెల్లని గుర్రం మీద ఎవరున్నారు అక్కడ? ఆ తెల్లని గుర్రము కనబడేను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను. ఆపండి, అంత పైకి చూడండి. మొదటి గుర్రం, 4 గుర్రాలు. ఈ 4 గుర్రాలు బట్టి మన అంత్య దినాలు సూచనలు ప్రస్తావించి ముందుకు వెళ్ళిపోతాను. త్వరగా వెళ్తాను. నా భాష, నా స్పీడ్ అర్థమవుతున్న వారు హల్లు చెప్పండి. ఎవరికైనా స్పీడ్ ఎక్కువైందని ఇబ్బంది ఉండి చేయొద్దండి. ఎవరికి లేదా? మంచిది, ఓకే. సో మొదటి గుర్రం ఏ గుర్రం అమ్మా? ఈ తెల్లని గుర్రం మీద ఎవరున్నారంట? ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయన ఉన్నాడు, కానీ ఆయన చేతిలో ఏముంది? గట్టి చెప్పండి. ఆయన చేతిలో ఏముంది? విల్లు పట్టుకుని ఉన్నాడు. సరే, ఈ విల్లు పట్టుకున్న వాడికి, విల్లు ఉన్న వాడికి ఏముండాలి? గట్టి చెప్పమ్మా. బాణం ఉండాలి. మరి బాణం ఉందా? బాణం ఉందా? గన్నున్న వాడికి ఏముండాలి? గుండు ఉండాలి. అవునా? అలాగే కారు తాళం ఉన్నవాడికి కారు ఉండాలి, లేదా కారు ఉన్నవాడికి కారు తాళం ఉండాలి. కనుక వీడు నేను కొత్తలో ఈ చదివినప్పుడు ప్రభువే, యేసు ప్రభువే అని అనుకున్నా.
తర్వాత ఇంకా చదివే కొద్ది అర్థమైన విషయం ఏంటంటే ఇది యేసు ప్రభువారు కాదు, నకలీ క్రీస్తు, నకలీ బోధ. వీళ్ళు ఎవరు? ఈ తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకొని బాణము లేకుండా వస్తున్న వీడెవడు అని అర్థం చేసుకోవాలంటే వినండి, మత్తయి సువార్త 24 అధ్యాయము యేసయ్య చెప్పారు, తన ప్రకటన గ్రంథం కూడా యేసయ్యే చెప్పారు. ఈ రెండు భాగాలు చెప్పింది ఎవరు? యేసయ్యే. కనుక తేడా ఉండదు. ఏ క్రమములో చెప్పాడు మత్తయి సువార్తలో అదే క్రమములో ప్రకటన గ్రంథం కూడా చెప్పాడు. అందుకని ఈ తెల్లని గుర్రం ఏంటి? ఇప్పుడు చదవమ్మా మత్తయి సువార్త 24 అధ్యాయం 5వ వచనం. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేది. ఆపండి మా పైకి చూడండి. విల్లు ఉంది కానీ ఏమీ లేదు, బాను అంటే ఎవరు వీళ్ళు? వాక్యం ఉందేమో కానీ అభిషేకం లేని వారు. ఓకే, వాక్య ప్రసంగాలు గట్టిగా చేస్తారేమో కానీ రక్షణ లేని వారు. విల్లు ఉంది చాలామందికి. నీ ఇంట్లో కూడా దీపం ఉంది కానీ నూనె లేదేమో, ఆలోచించుకో. ఇది అంత్య దినాలు. ఎప్పుడు ప్రభు వస్తాడు చెప్పలేడు. కాలం పరిపూర్ణం, ఎవ్రీథింగ్ రెడీ ఫర్ ద లార్డ్ టు కమ్ ఆన్ ద క్లౌడ్స్. మేఘారుడే రాబోతున్నాడు. మనం ఎత్తబడే స్థితిలో ఉండాలి. కనుక ఇంకా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని కూర్చుంటే మట్టుకు ఇక సంగమంతా ఎత్తబడితే, నువ్వు విడిచిపెట్టబడితే నీ గతి స్థితి ఏమిటో 7 సంవత్సరాల శ్రమకాలంలో మేమే చెప్పలేము. ఇక నీకేం తెలుసు? అందుకని జాగ్రత్తగా ఈ యొక్క మాటలు గ్రహిస్తూ సిద్ధపాటు కొరకు మనం ముందుకు అడుగు వేయాలి. ఇందులో మొట్టమొదటి తెల్లని గుర్రం అంటే ఏంటంట? అది అబుద్ధ బోధలు, అబుద్ధ బోధలు, అబుద్ధ బోధకులు. ఏం చేస్తున్నారు అబుద్ధ బోధకులు? పాపాన్ని ఖండిస్తడం లేదు, వాక్యాన్ని ఉన్నట్టు చెప్పడం లేదు, పరిశుద్ధాత్మను బోధిస్తడం లేదు, పరలోకం ఉందని చెప్పడం లేదు, నరకం కూడా ఉందని చెప్పడం లేదు. ఎంతకీ కూడా ప్రభు నమ్ముకొని కానుకలు వేయండి, 5,000 మెంబర్షిప్ కట్టండి, అది కట్టండి, ఇది చేయండి, చర్చికి రండి, దశమాగం వేయండి, గొలుసులు వేయండి, ఒంటి మీద బంగారం వేయండి, లేకపోతే ప్రభు నమ్ముకుంటే దీవించబడతారు, అభివృద్ధి పొందుతారు, ప్రమోషన్లు వస్తాయి, మీ రోగాలు పోతాయి అని చెప్పి పురోభివృద్ధి సంబంధమైన సువార్తనే ప్రకటిస్తారు. కానీ పాపాన్ని ఖండించి నరకాన్ని ప్రకటించి యేసు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని వివరించగలిగేటువంటి సేవకులు ఈ దినాల్లో చాలా తక్కువైపోయారు. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. జాగ్రత్త, మాటలు అర్థమవుతున్నాయా? ఈరోజు నువ్వు ఎవరు వెంబడిస్తున్నావు? దేవుని ఆత్మ కలిగిన, దేవుని పిలుపు కలిగిన, దేవుని చిత్తానుసారమైన మీ సేవకులు వంటి దైవ సేవకులను వెంబడిస్తున్నంత వరకు ఎత్తబడేటువంటి గుంపులో ఉంటావు. ఎవరు ఆమె చెప్పడం లేదు. గడి చెప్పండి హల్లెలూయా. ఇంకేదో ఎవరో ఇక్కడ పెడుతున్నారు, డిజిటల్ చర్చ్ పెడుతున్నారు, స్క్రీన్ మీద పెడుతున్నారు, పరుగులు తీసేవంటే పోతావు. నువ్వు రాలేవు, ఎత్తబడలేవు. నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ తల్లి నీకు ఎప్పటి నుంచి ప్రార్థన చేసి కన్నీళ్ళు కాచి సువార్త చెప్పి రక్షించి నీకు పెళ్లి విషయంలో ప్రార్థన చేసి, పెళ్ళైన తర్వాత పిల్లల విషయం ప్రార్థన చేసి, పుట్టిన పిల్లలకి ప్రతిష్ఠ చేసి, నీ ఉద్యోగాల కొరకు శ్రమల కొరకు హాస్పిటల్లో ఉన్నప్పుడు వీరు నిన్ను దర్శించి ప్రార్థించి నిలబెట్టిన నీ ఆత్మీయ కన్న తల్లిదండ్రులు విడిచి నువ్వు ఇంకో చోటికి ఎక్కడికో బాగుంది, చాలా గ్రాండ్గా ఉంది, అక్కడ అందరు కార్లు వస్తారు, చాలా చక్కగా టిప్ టాప్గా ఉంది అని పరుగులు తీసేవంటే నీవు మోసపోయినట్లే. జాగ్రత్త. విల్లు ఉంది కానీ ఏమీ లేదు, బాణం లేదు. హల్లెలూయా. ఇది మొదటి సూచన, అంత్య దినాల్లో జరుగుతున్న మొదటి సూచన. తెల్లని గుర్రం మీద తెల్లని వస్త్రాలు వేసుకొని మరి వస్తున్నవాడు ఎవడంట? అబుద్ధ ప్రవక్త, అబుద్ధ బోధకుడు, అబుద్ధ బోధలు. జాగ్రత్త. ఈరోజు మీరు ఇంతవరకు మీరు ఆత్మీయంగా ఇలా నడిపించబడుతున్నారంటే నేను నమ్ముతున్నాను మీ అయ్యగారు మీ అమ్మగారు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా సత్యానుసారముగా ఇక్కడ పేర్లోనే అర్థమైపోయింది. జీసస్ లివ్స్ మినిస్ట్రీ అనే నామకరణలోనే మీరు ఎటువంటి ఆత్మీయ పరిపక్వత పొందుతున్నారో నేను అర్థం చేసుకొని నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తే లేదా వాన గోల పెడుతుంది కనుక సంతోషం చెప్పండి హల్లెలూయా. సిద్ధపడాలా వద్దా? మరి తప్పుడు బోధలు గుర్తించి దూరంగా ఉండాలా వద్దా? చెప్పండి. రైట్. మరి దేవునితో మరి అంటుకట్టుకొని బ్రతకాలంటే రెండవ సూచన గ్రహించాలి. రెండమ్మ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకడు. చాలమ్మా, అమ్మా పైకి చూడండి. ఫస్ట్ ఫింగర్ పెట్టండి అందరూ. ఏ గుర్రం? మొదటి గుర్రం ఏ గుర్రం? తెల్లని. దేనికి సాదృశ్యం? అబుద్ధ బోధలు, అబుద్ధ బోధకులు. నెంబర్ 2 ఇలా పెట్టండి. రెండో గుర్రం ఏ రంగు?
నాన్న ఏ గుర్రం? ఎర్రని. ఈ దేనికి సాదృశ్యమో వినాలంటే ఇక్కడ చెప్పింది యేసయ్యే, ప్రకటన గ్రంథంలో మత్తయి సువార్త చెప్పింది కూడా యేసయ్య కనుక యేసయ్య మాటలే విందాం రండి. మత్తయి సువార్త 24 అధ్యాయంలో 6వ వచనం చదవమ్మా. త్వరగా, టైం అయిపోతుంది. మరియు మీరు యుద్ధములు గూర్చి యుద్ధ సమాచారములు గూర్చి వినబోదురు. చాలు. ఎర్రని గుర్రం దేనికి సాదృశ్యం? యుద్ధములు, యుద్ధ. అమ్మా ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న, పైకి చూడండి, మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, అబద్ధ బోధకులు ఉన్నారా లేదా? కొందరు అంటారు స్వస్థతలు లేవని, ఇంకొందరు అంటారు ఒక్కసారి రక్షించబడిన తర్వాత నమ్మి బాప్టిజం పొందితే అంతే, ఏం చేసినా ఎలా బతికినా పరలోకి వెళ్ళిపోతాం అని బైబిల్ ఉందా? అటువంటి బోధ విశాఖపట్నంలోనే ఉన్నారు. అర్థమవుతుందండి? బాప్టిజం అంటే యేసు నామములో ఇయ్యాలి తప్ప త్రిత్వం వాడకూడదని బ్యాచ్ విశాఖపట్నంలో కూడా ఉంది. రకరకాల బోధలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందండి? యేసు నామములో యేసుని సంబోధించకూడదు ప్రార్థనలు అనే బ్యాచ్ ఉంది. యేసుని స్తుతించినప్పుడు యెహోవా దేవుడి గురించి ప్రస్తావించకూడదు బ్యాచ్ ఉంది. ఇంకొంత బ్యాచ్ ఏంటి? యెహోవా సమాజం అనేవారు, మరి తర్వాత యెహోవా సాక్షులు అనేవారు. నేను సూటిగా చెప్తున్నాను, జాగ్రత్త వినాలి. వారు ఏంటి? యేసు ప్రభు, మెస్సయ్య, రక్షకుడు, విమోచకుడు, దేవుని కుమారుడు అనే విషయాన్ని వారి నొక్కి చెప్పరు. యెహోవా యెహోవా యెహోవా. అంతేకాక స్వస్థత ఆగిపోయి అని కొందరు చెప్తున్నారు. యేసు చెప్పిన మాట ఏమంటున్నాడు? యోహాను సువార్త 14 అధ్యాయం 12 వచనం ప్రకారం ఏమంటున్నాడు అక్కడ? విశ్వాసం ఉంచిన వాడు నా వంటి క్రియలు వాటికంటే మరి గొప్పవి చేయనని యేసయ్య చెబితే నువ్వు ఎవరివి? స్వస్థతలు ఇవ్వడానికి, భాషలు ఇవ్వడానికి, విడుదల ఇవ్వడానికి యేసయ్య కంటే గొప్ప కాదుగా. యేసయ్య చెప్పాడు, నన్ను నమ్మిన వాడు నా వంటి క్రియలు వాటికంటే గొప్పవి చేయనని చెప్పాడు. అంతేకాకుండా యేసు ప్రభువు వారు ఆరోహణం కాకముందు, వెళ్ళిపోకముందు మత్తయి సువార్తలో 16 అధ్యాయంలో 17 వచనంలో ఏమని చెప్పారు? నమ్ము వారి వలన ఈ సూచకలు జరుగును. అదేంటంటే నా నామములో దయ్యములు వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలు మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకుందరు, తర్వాత విషకరమైనది మరణకరమైనది ఏది తాగినను వానికి హాని కలుగదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత. యేసయ్య చెప్పిన మాట నమ్మాలా? మరి విశ్వాసం లేని వారు చెప్పే మాట నమ్మాలా? స్వస్థతలు ఉన్నాయా లేవా? పరిశుద్ధాత్మ ఉన్నాడా లేడా? మన సంఘాన్ని సిద్ధపరిచేది వ్యక్తి, ఆ పరిశుద్ధాత్ముడా? చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకసారి రక్షించబడిన తర్వాత ఏం చేయాలి? కాపాడుకోవాలి. పౌలు చెప్తున్నాడు, దినము నేను సిలువ వేయబడుతున్నానని పౌలు అంటున్నాడు. ఒకసారి బాప్టిజం తీసుకుంటేనంట క్లబ్కి వెళ్ళొచ్చంట, మందు కొట్టొచ్చంట, సిగరెట్ తాగొచ్చంట, ఎక్కడికి వెళ్ళినా సరే ఒకసారి బాప్టిజం తీసేసుకున్నావుగా ఎట్లా బతికినా పరలోకి వస్తావు అనే బోధ బైబిల్ అలా చెప్పడం లేదే. కడదాకా చివరిదాకా నిలబడివాడే, చివరిదాకా నిలిచిన వాడే నిజముగా బ్రతుకును. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పాలి హల్లెలూయా. మరి అలాంటప్పుడు యేసయ్య దగ్గరే ఉన్న యూదా ఇస్కరియోతు చేయలేదా? ఆయన యేసయ్యతో పాటు నడవలేదా? పరిశుద్ధాత్మను వాడలేదా? మత్తయి సువార్త 10 అధ్యాయములో ఆయన స్వస్థతలు చేయలేదా? దయ్యం వెళ్ళగొట్టలేదా యూదా ఇస్కరియోతు? మరి ఏమైపోయాడు ఆయన? చివరికి జీవాధిపతిని అప్పగించి తట్టుకోలేక, ఆ గిల్ట్ తట్టుకోలేక చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడుగా. ఆత్మహత్య అయినా హత్యే, నరహత్య అయినా హత్యే. అతడికి పరలోకంలో చోటు ఉండదు. యేసయ్యతో కలిసి తిరిగిన 12 మంది గుంపులో ట్రెజరర్ ఆయన ఎవరైనా అక్కడ ఆయన మరి డబ్బు సంచిని ఆయన మరి పట్టుకున్నవాడు ఆయనే. గతి లేకుండా నాశనం అయిపోయాడే పాపము. నీకు గ్యారంటీయా? ఒకసారి ప్రభు నమ్ముకుంటే పరలోకి వెళ్ళిపోతానని నమ్ముకున్నావు గనుక పరిశుద్ధంగా జీవించాలి. లేవికాండం 11 అధ్యాయం 44వ వచనం. లేవికాండం 11:44 ఏముంది అక్కడ? నేను మీ దేవుడిని యెహోవానగు నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై యుండుడే. ఆమెను చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, పరిశుద్ధంగా ఉండు చెప్పండి. పక్కన వాళ్ళకి త్వరగా చేపట్టుకోను, కళ్ళల్లో కళ్ళబెట్టు, మౌనంగా ఉండవద్దు, పరిశుద్ధంగా ఉండు. హల్లెలూయా. ఏడి తమ్ముడు అనిలేడి? ఓకే రైట్. ఎలాగుండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగున గాక. హల్లెలూయా. అంటే ప్రత్యేకంగా ఉండాలి. మనం పాట పాడడం కాదు, యేసయ్యే నా ప్రియుడు నేను ఆయన ప్రియురాలిని పాట పాడడం కాదు, బతుకు ఉండాలి. అలాగా పాటలు ఏముంది, మాటలు ఏముంది, అంతేనా? బ్రతుకుండాలి. యువర్ లైఫ్ షుడ్ షో హూ యు ఆర్. నీ జీవితంలో నువ్వు రాయల్గా, రాజుగా, రాణిగా. పరిశుద్ధత అంటే రాయల్టీ అంతే. అది ఇంకా ఈ లోకంలో కనపడదు.
ఈ లోకం నేను చూడగానే ఇంట్లో ఏ ప్రత్యేకత ఉంది, ఇంట్లో ఈయన నడక, తీరు, మాట, చూపు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయే అని చెప్పి వచ్చి అడగాలి. ఎవరు సార్ మీరు అడగాలి? నేను దేవుని సేవకుణ్ణి అని ఎయిర్పోర్ట్లో కానీ, స్టేషన్లో, ట్రైన్లో కానీ ఎంతోమందికి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నాకు 5 కోట్లు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. తెల్ల కోటు, నల్ల కోటు, ఎర్ర కోటు, బూడిద రంగు కోటు. ఈ లోకసం డబ్బు కోట్లు కాదు నాకు గుర్తింపు ఇచ్చేది. నా క్యారెక్టర్, నేను ఎవరిని నమ్ముకున్నానో, ఎవరి దాసుడునో, ఎవరి సేవకుడునో, ఎవరిని సేవించుచున్నానో ఆయన బట్టి నాకు గర్వము, గౌరవము మరియు నా గుర్తింపు. దేవునికి చప్పలు కొట్టవలసి గట్టిగా దేవుని సో చెప్పాలి. నేనే కాదు, మీ గుర్తింపు కూడా మనం నమ్ముకున్న యేసయ్యదే. హల్లెలూయా. సంతోషంగా అల్లు చెప్పండి. వండర్ఫుల్. ఆకలేస్తున్నారు అల్లు చెప్పండి. అబ్బా, ఒకరు చేయెత్తారు కదా, మరి తప్పదు, ఇంక గంట సేపు ఉండవు, ఓపిక పట్టండి. వెరీ గుడ్, మంచిది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఎన్ని గుర్రాలు చూసాం? నంబర్ 1 నాకు వేలు కనపడాలి. నంబర్ 1 ఎన్నో గుర్రము? తెల్లని గుర్రం, అబుద్ధ బోధలు, బోధకు. రెండో గుర్రము యుద్ధములు, యుద్ధ సమాచారం. నంబర్ 3 మూడో గుర్రం. చదవమ్మా, 5వ వచనం చదవమ్మా. ఆయన మూడో ముద్ర విప్పినప్పుడు రమ్మని మూడవ చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడెను. ఆపండి. ఏ గుర్రం? నల్లని గుర్రం. అందరు 3000 పెట్టండి. ఇప్పుడు ఏ గుర్రం? ఓకే, ఈ నల్లని గుర్రం గురించి తెలుసుకోవాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వెళ్ళిపోయి అక్కడ చదవండి. 7వ వచనం నుంచి చదవండి. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచెను. తర్వాత అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. చాలు, ఆపండి. పైకి చూడండి. తెల్లని గుర్రం అబద్ధ బోధకులు, ఎర్రని గుర్రం యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, నల్లని గుర్రం కరువులు, కీటకాలు, భూకంపాలు, ప్రకృతిపరమైన వైపరీత్యాలు. ఇది నల్లని గుర్రానికి సాదృశ్యం. ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఈ జరుగుతున్నాయా లేవా? ఏమండి, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రకటన గ్రంథం ఓపెన్ అవ్వలే. ఇంకా 4వ అధ్యాయం 1వ వచనం తర్వాత ఓపెన్ అవుతుంది. మన సంఘం ఎత్తపడుతుంది 4వ అధ్యాయం 1వ వచనంలో. అది అయిన తర్వాత జరగాక ఇప్పుడే దాని ఆనవాళ్ళు కనపడుతున్నాయి. ఎందుకో తెలుసా? దేవుడు మన తలుపు తడుతున్నాడు. మనల్ని అటెన్షన్ గ్రాప్ చేయాలని, సిద్ధపడమని ఘోషిస్తూ ప్రకృతి సూచన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అందుకని మనము సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలి, మనము చాలా అప్రమత్తంగా ఉండాలి. మూడవ గుర్రము నల్లని గుర్రం. నల్లని గుర్రం అంటే ఏమని చెప్పారండి యేసుప్రభు వారు అక్కడ? కరువులు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, వరదలు రావడంలే. రాత్రిపూట నాకు ఒక ఆయన పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఎక్కడి నుంచి అంటే భద్రాచలం నుంచి. అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాడు. చెప్పు నాన్న ఏంటి సంగతి అంటే, నేను ఇక్కడ గోదావరి ఒడ్డు మీద ఉన్నాను సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నాం. భయంకరంగా పొంగిపోతుంది, ఎలాగుంటుందో ఏమో తెలియదు, ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పి గోదావరి గట్టు మీద ఉండి అనేక మందిని ఖాళీ చేయించచ్చు, వాళ్ళు పంపించచ్చు నాకు ఫోన్ చేశాడు. అంటే అర్థమేంటి? ప్రకృతిపరమైన వైపరీత్యాలు జరుగుతున్నాయిగా. అంటే ప్రకృతి ఘోషిస్తుందిగా, ప్రకృతి కూడా మరి మనకు ప్రకటన చేస్తుందిగా. అయినా సరే ఎందుకు మనం నమ్మడం, అయినా సరే ఎందుకు మనం సిద్ధపడతలేదు, అయినా సరే ఎందుకు మనం జాగ్రత్త పడతలేదు? ఇంకా సినిమాలు, సీరియల్లో మాట కావాలా, ఆట కావాలా, పాట కావాలా, ఆట కావాలా, ఇంకా కడవారి కోడలు, పద్మ వ్యూహాల, ఏం కావాలి? ఇంకా ఎవడో క్రికెట్ బంతిని కొట్టుకొని కప్పు గెలిచినందుకు నువ్వు ఇక్కడ పార్టీ చేసుకుంటావా? వాడేమైనా జీతం పంచుకుంటాడా నీతో? కప్పు గెలిచినందుకు ఏమైనా ₹1,00,000 ₹1,00,000 ఇస్తాడా? ఆడికి దీనికి నీకు సంబంధం ఏముంది? ఈ లోకములో సాతానుగాడు ఆటకి, పాటకి, మాటకి, కోటకి, తోటకి నిన్ను లింకు పెట్టేసి ప్రార్థన చేయనివ్వకుండా, బైబిల్ చదవనివ్వకుండా, దేవుని మీద ఆశ పెరగనివ్వకుండా నిన్ను భ్రమపరిచి, మోసపరిచి దేవుని సన్నిధి నుంచి ఈడ్చుకెళ్ళిపోయాడు వాడు. నువ్వేమో ఇంకా ఆ ముసుగులోనే, ఆ మాయలోనే నువ్వు బ్రతికేస్తున్నావు. జాగ్రత్త. ఎవరు ఊహించని వేళలో ఆయన వస్తాడు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఏంటిది? 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 2వ వచనం ఏముంటుంది అక్కడ? ఆయన రాత్రి వేళ దొంగ వచ్చినట్లు వస్తాడు. హలో, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో, రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చినని నీకు బాగా తెలియను. చాలు, నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తుందా? బైబిల్ చెప్తుంది. అమ్మ అంద పైకి చూడండి. నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తుందా? యేసు ఎలా వస్తారంట? దొంగవలే. చెప్పండి, ఎలా వస్తారంట? దొంగవలే. ఏ టైంలో? పగల, రాత్రి? రాత్రి అంటే అర్థం ఏంటి? అజ్ఞాన సమయములో, అనాలోచన సమయములో, ఏమండి పరిపక్వత లేని సమయములో, ఏదో మాయలో నీ సొంత రూపంలో ప్రాణమా తినుము తాగుము
చెప్పండి ఇంకేంటిది? సుఖించుము అనే ఆ గడియలో ఉన్నప్పుడు వస్తాడు. జాగ్రత్త. నువ్వు సినిమా హాల్లో ఉంటావు ఏసే వచ్చినప్పుడు, లేక బీచ్లో ఉంటావా ఏసే వచ్చినప్పుడు, లేకపోతే టీవీ ముందు కూర్చొని సినిమా చూస్తూ ఉంటావా, లేకపోతే ఇంట్లో గదిలోకి వెళ్ళి నువ్వు ఒంటరిగా తలుపు వేసుకొని ల్యాప్టాపో ఫోనో యాపిల్ ఫోనో స్మార్ట్ ఫోన్ ఆన్ చేసుకొని అక్కడ ఎవరు చూడలేని చూడవలనటువంటి ఆ దృశ్యాలు, ఆ సినిమాలు, ఆ పోర్నోగ్రఫీయో, ఆ భూత చిత్రాలు, ఆ సినిమా పాటలు చూస్తూ వింటూ ఉంటావా? జాగ్రత్త. ఎవ్వరు ఊహించని వేళలో ఆయన వస్తాడు. అప్పుడు నీ సంగతి ఏంటి? ఒక్కసారి విడిచిపెట్టబడ్డావంటే చాలా కష్టాలు తట్టుకోవాలి. అది మన తరము కాదు. మామూలుగా ఉంటేనే మన కష్టాలు తట్టుకోలేకపోతున్నాము. మరి 7 సంవత్సరాల శ్రమల కాలం తట్టుకోగలవా? అందుకనే ఈ మాట, ఈ సందేశం దేవుడు ఈరోజు మొదటి రోజు మాట్లాడుతున్న అంశం సిద్ధపడండి, ర్యాప్చర్ అనే విషయం మాట్లాడుతున్నాడు. 4వ గుర్రము 7వ వచనంకి వెళ్ళాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ఓకే, థ్యాంక్ యూ. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్మని 4వ జీవి చెప్పుట వింటిని, రమ్మని నాతో చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండురవర్ణము గల, అమ్మా పాండురవర్ణము గల, చెప్పండి ఏ వర్ణం? అందరూ చెప్పండి ఏ వర్ణము? పాండురవర్ణము గల ఒక గుర్రము కనబడెను. ఆపండమ్మా. ఇప్పుడు ఎన్ని రంగులు అయిపోయాయి? 4. మొదటి రంగు ఏంటి చెప్పండి అమ్మా? రైట్. అనగా దాని అర్థం ఏమిటి? అబద్ధ బోధకులు. రెండో రంగు నాకు చేతులు కనపడలేదు. కమా నంబర్ 2 రెండో గుర్రం. అనగా దాని అర్థం ఏంటి? ఏమా? యుద్ధము. 3వ గుర్రం అనగా దాని అర్థము భూకంపాలు, వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు, మామూలు వైపరీత్యాలు కాదు. ఓకే, నెక్స్ట్ 4వ గుర్రం పాండురు వర్ణం. అనగా ఏంటి? స్పష్టంగా ప్రభు చెప్పారు అక్కడ, చదవండి. అక్కడ మీరు 11వ వచనంకి వెళ్ళిపోయినట్లయితే మరణము. చాలమ్మా, తర్వాత చూసుకోండి, డ్రైవ్ అయిపోతుంది. 4వది ఏంటండి? మరణము. ఈరోజు ఎలాగా మరణిస్తున్నారు? కోవిడ్, క్యాన్సర్లు, ఏమ్మా ఇంకా చెప్పాలంటే రకరకాల మరణకరమైనటువంటి రోగాలు కదా. ఎన్ని లేవు? 1, 2 హార్ట్ అటాక్లు. సడన్గా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లలు మొదలుకు మొన్న 13 సంవత్సరాల అబ్బాయికి హార్ట్ అటాక్ అంట. ఇప్పుడు విన్నారా మీరు? 13 సంవత్సరాల అబ్బాయికి హార్ట్ అటాక్ ఏంటి అసలు? అదే మీరు తెలుసుకోవాలి. ఎందుకో ఏంటో తెలుసుకోవాలి. ఈ యొక్క భూమిని, ఈ యొక్క లోకం అంతటిని కూడా పరిపాలించేవాడు ఒకడు ఉన్నాడు. యేసు ప్రభు వారు చెప్పారే, యూదా లోకాధిపతి వచ్చుచున్నాడు, త్వరగా నువ్వు చేయాల్సిన పని చెయ్యి అన్నాడు. అంటే ఎవరు ఈ లోకాధిపతి? అమ్మా వినండి, మాట్లాడద్దు, అటు కథలో. ఎవరు ఈ లోకాధిపతి? ఎవరు? సాతాను. అలాగే సాతాను గారి గురేంటి? వాక్యం అందరిని ఇవ్వకుండా, సువార్త ప్రకటించబడకుండా, నిన్ను కూడా వాక్యం విననివ్వకుండా, విన్న అర్థం కానివ్వకుండా, ఏమండి ఇంకా చెప్పాలంటే మరి సువార్త సంఘాలను ఇబ్బంది పెట్టాలి, సంఘాలు మూసివేయాలి, సంఘాలని ఎట్లయినా సరే దాన్ని ఎదగకుండా చేయాలని రకరకాల కుయుక్తులతో సాతాను గాడు ప్రపంచమంతటా రకరకాల పనులు చేస్తూ ఉన్నాడు. వాడు అసలు ప్రపంచమంతటా కూడా నడిపించుచున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 7 నుంచి 9 వచ్చిన చూసినట్లయితే అక్కడ ఒక మాట వాడబడింది. ఏం వాడి మరి తెలుసా? యేసు ప్రభు వారు చెప్పారు. ఏంటో తెలుసా? సాతాను సమాజపు వారు. అందరూ చెప్పండి, ఎవరంటే వాళ్ళు? అంటే ఎవరు వాళ్ళు? హూ ఆర్ దీస్ పీపుల్? హూ ఇస్ దిస్ ది సినిగాగ్ ఆఫ్ సైటన్? హూ ఇస్ ఇట్? ఎవరి సాతాను సమాజపు వారు అన్న మాట. ఈ సాతాను సమాజపు వారు ఎవరు అనేటువంటి విషయం చూసినట్లయితే ఈరోజు ప్రపంచాన్ని నడిపించేదే వారు. ఈ సాతాను సమాజపు వారు నడిపిస్తున్నారు. జాగ్రత్త. నువ్వు అనుకున్న లోకం కాదు. కోవిడ్ అనుకోకుండా వచ్చింది కాదు. 100 సంవత్సరాల కింద వచ్చింది కాదు. ఇంకా జాతవనాలి మాట 2030వ సంవత్సరం కల్లా మరొకటి చాలా ఘోరం, ఇంకా కోవిడ్ కంటే భయానకమైనది రాబోతుందని బిల్ గేట్స్ దీని అంతటి వెనకాల ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆయన ప్రకటన చేశాడు. ఏంటో ఎలాగుంటుందో ఏమిటో తెలియదు. కోవిడ్కైనా దగ్గు, గొంతులో ఇరిటేషను, ముక్కు కారడాలు, జ్వరాలు వచ్చాయి. కానీ చైనాలో వుహాన్ అనేటువంటి ఆ ఊరిలో కోవిడ్ కంటే ఇంకా ప్రమాదకరమైనవి 150 వైరస్లు ఉన్నాయట. అవన్నీ ఎందుకంటే జాతి వినాలి. ఈ లోకాధిపతి సాతాను కనుక లూసిఫర్ ఈ యొక్క భూమిని పరిపాలించాలని వాడి సమాజం, అదే సాతాను సమాజం, ఆ సమాజం వారు ఏం చేస్తున్నారంటే జనాభా తగ్గించాలి,
భూలోకంలో జనాభా 780 కోట్ల మంది ఉన్నారు కదా, భూమి మీద ఎంతమంది ఉండాలంటే ఇప్పుడు 50 కోట్ల మందే ఉండాలంట. అందుకని ఎలాగైనా సరే, ఏ విధము చేతైనా సరే మానవ జనాభా తగ్గించాలి. అది వైరస్ పెడతారో, క్యాన్సర్ పెడతారో, ఫుడ్లో ఏదో పెడతారో, కోకాకోలాలో పురుగుల మందు కలుపుతారో, పెప్సీలో కలుపుతారో, పొటాటో చిప్స్లో అది కెమికల్స్ వేస్తారో, మనం తినే ప్రతి విధమైనటువంటి ఫాస్ట్ ఫుడ్ ఉంది కదా. ఇన్ఫ్యాక్ట్ ఎన్ని ఫాస్ట్ ఫుడ్ చైన్కి మీరు వెళ్ళినా, ఏ ఫాస్ట్ ఫుడ్ కొన్నా దాంట్లో వాడే క్రీములు, దాంట్లో వాడే ఆ యొక్క మాంసములు భయంకరమైనటువంటి విషముతో కూడినటువంటి పదార్థాలని ఈరోజు శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి చెబుతున్నారు. ఒక మెక్డానల్డ్స్కి వెళ్ళి ఒక బర్గర్ తినాలంటే ఆ యొక్క బర్గర్లో ఉండే మాంసమును, మీరు తినేటువంటి మాంసం, ఇది చిన్న గుండ్రంగా ఉంటుంది కదా బర్గర్లో మాంసం, ఆ మాంసము ఆ ముద్ద రావడానికి యావరేజ్లో 1000 పశువుల మాంసం కలుస్తుందంట అందులో. అంటే 1000 పశువుల మాంసాన్ని ముక్కలు నరికేసి మిషన్లు వేసి కైమా చేసి, అంటే ఈ యొక్క 1000 జంతువుల యొక్క DNA, ఈ 1000 జంతువుల యొక్క లక్షణాలు ఇవన్నీ మీరేమో అబ్బా ఏముందని క్యాచప్, మస్టర్డ్, గిస్టర్డ్ అన్నీ పోసుకొని రాసుకొని కచక్కమని కొరికి దాంట్లో ఉల్లిపాయ, టొమాటో ఒకటి పెట్టి, దాంతో పెప్సీ ఒకటి తాగుతూ ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. 1000 జంతువుల DNA ఇట్ ఈస్ దేర్ ఇన్ ద హ్యాంబర్గర్ దట్ యు ఆర్ టేకింగ్ ఎవ్రీ డే వెన్ ఎవర్ యు టేక్. అందుకని జాగ్రత్త. మీకు తెలీదు లోకం ఎలాగ నడుస్తుందో, మీకు తెలియదు. ఇప్పటికైనా కన్ను తెరిచి సిద్ధంగా ఉండాలి. ఆమె చెప్పండి. ఎడమవైపు భుజం మీద అలా తట్టి హలో సిద్ధపడని చెప్పండి. పక్కన చెప్పండి. మీకు ఎవరు లేరమ్మా తట్టడానికి సిస్టర్? పాస్టర్ గారు మిమ్మల్నిగా తట్టుకోవడం, పక్కన వాళ్ళు తట్టండి. అందరూ సంతోషంగా కూర్చోబట్టి చెప్పాలి హల్లెలూయా. రైట్. ఎన్ని గుర్రాలు అయిపోయాయి? ఓకే. నా మొదటి గుర్రం టకటక తెల్లని గుర్రం, అబద్ధ బోధలు బోధకులు. రెండో గుర్రం యుద్ధములు సమాచారం. మూడో గుర్రం మరణం కాదు, ప్రకృతి వైపరీత్యాలు. నాలుగో గుర్రం పాండుర వర్ణం, అంటే ఆకు పచ్చలో లైట్ కలర్ అన్నమాట. అది దేనికి సాదృశ్యం? అది మరణానికి సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త వినాలి. నేను 3 విషయాలు చెప్తానన్నా, సూచనలు చెప్తాను. నంబర్ 1 ర్యాప్చర్కి ముందు జరిగే సూచనలు. ఇప్పుడు ర్యాప్చర్ గురించి చెప్పి ముగించేస్తాను. జాగ్రత్తగా వినాలి. అర్థమవుతున్న వారు హల్లు చెప్పండి. ఈ సబ్జెక్ట్ అవసరం లేదన్న వారు హల్లు చెప్పండి. అవసరం లేదా? మీరు అందరూ చేస్తున్నారు సార్, ఆకలంటే చేస్తున్నారు, అవసరం చేస్తున్నారు. మీ చేతి ఎత్తకపోయినా ఇది అందరికీ అవసరం. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఓకే. నంబర్ 2 రెండవ దానికి వస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్త వినాలి. ర్యాప్చర్ అంటే ఏమిటి? ఇందాక ఏం చెప్పాను చెప్పండి. ఏం చేయబడట? ర్యాప్చర్ అంటే లాగి వేయబడుట. సో ఈరోజు గమనించండి, చాలామందికి ఒక డౌట్ ఉంది. ఏంటంటే ఎప్పుడు సంఘం ఎత్తబడుతుంది? శ్రమల ముందా, శ్రమల మధ్యలోనా, శ్రమల తర్వాత? ఈ ప్రశ్నకు నేను ఒక 5 ఆధారాలు టకటక చెప్తాను, జాగ్రత్తగా ఆలకించాలి. అందరు పైకి చూడండి, సంతోషంగా ఉన్న హల్లు చెప్పండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నవారు హల్లు చెప్పండి. సిద్ధపడాలన్నవారు హల్లు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. రైట్. ఇప్పుడు ఈ చాలా డౌట్, ఎన్నో సెమినార్స్కి వెళ్ళాను, చాలామంది అడిగారు. ఏం అడిగారంటే, ఎప్పుడు సార్ శ్రమల ముందా, శ్రమల మధ్యలోనా, శ్రమల తర్వాత అన్నదానికి ఈ 5 సంఘటనల ద్వారా మీకు ప్రస్తావిస్తాను. జాగ్రత్త వినండి. అమ్మా, హానోకు గురించి బైబిల్లో ఎక్కడుంది? ఎవరైనా చెప్పండి తక్కువని. ఆది కాండంలోని ఏ అధ్యాయం? అదే మెయిన్. ఏ అధ్యాయంలో ఉంది? హానోకు గురించి. ఇదే చాలా ఇంపార్టెంట్. బైబిల్ అలా చదవాలి, ఉట్టుగా చదివేయడం కాదు. చెప్పండి, బైబిల్ హానోకు గురించి ఏ అధ్యాయంలో ఉందమ్మా సిస్టర్? జెనసిస్ 5వ అధ్యాయము. ఎన్నో అధ్యాయం అమ్మా? అందరు చెప్పండి, ఎన్నో అధ్యాయమో? వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్త వినాలి. జలప్రలయము ఏ అధ్యాయంలో వచ్చింది? 7వ అధ్యాయం. ఓకే. 5 ముందు వచ్చిందా, 7 ముందు వచ్చిందా? హానోకు సంఘానికి సాదృశ్యం. హానోకు జలప్రలయం ముందు ఎత్తబడ్డా, మధ్యలో ఎత్తబడ్డా, జలప్రలయం తర్వాత ఎత్తబడ్డా? త్వరగా చెప్పండి. ఎప్పుడు? 5వ అధ్యాయంలోనే ముందుగానే ఎత్తబడ్డాడు. హానోకు సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. జలప్రలయము శ్రమల కాలానికి సాదృశ్యం. కనుక సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? శ్రమల మధ్యలోనా, శ్రమల ముందా?
చెప్పండి, శ్రమల ముందా శ్రమల మధ్యలోనా? శ్రమల ముందే. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. గట్టి శ్రమను హల్లెలూయా. రైట్, రెండో ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త గమనించాలి. మనం ఇక్కడ ఆది కాండము 6-7 అధ్యాయాలకు వచ్చినప్పుడు మనం నోవా చూస్తున్నాం. ఓకే, మా పైకి చూడండి. నోవా పడవ ఎప్పుడు ఎక్కాడు? వర్షం పడుతున్నప్పుడా, వర్షం పడిన తర్వాత, వర్షం పడి అయిపోయిన తర్వాత ఎక్కాడా? ఎవరు మాట చాలా డౌట్ఫుల్గా చెప్తున్నారు. పడిన తర్వాత ఎక్కడానికి మనిషి ఉండేవాడు కాడు. సో రెండు ఉన్నాయి. ఎప్పుడు ఎక్కాడు? వర్షం పడకముందా, పడుతున్నప్పుడా? పడకముందా. నోవాహు పడవ ఎక్కిన తర్వాత వర్షం పడిందా, లేదా చినుకులు పడుతున్నప్పుడు ఎక్కేసాడా? బైబిల్ అలా చదవాలి. చినుకులు టప్పటిప్పు టిప్పు పడుతున్నప్పుడు ఎక్కేసాడా, లేకపోతే చినుకులు అసలు పడకముందే చినుకులు రాలకముందు ఎక్కేసాడా? అయ్యగారు రాకముందు ఎక్కాడా? అబ్బా ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చింది వర్షం? నోవా ఓడలోకి ఎక్కాడు. నోవాతో పాటు కుమారులు 3, భార్య నామాహు అనే భార్య, కుమారులు 3, కోడళ్ళు 8 మంది వెళ్ళారు. 8 అనే సంఖ్య బైబిల్లో నూతన ప్రారంభానికి ధన్యతకు సాదృశ్యం. సో దేవుడు ఒక నూతన తరాన్ని ప్రారంభించబోతున్నాడు కనుక 8 మందిని ఎక్కించాడు. రైట్, ఇప్పుడు జాగ్రత్త గమనించాలి. నోవాహు అందరూ ఎక్కారు. తలుపు ఎవరు మూసారు? ఇది క్విజ్లా కనిపిస్తుంది నాకు. మీరు సరిగ్గా చెప్పండి. తలుపు ఎవరు మూసారమ్మా? మైక్లో చెప్పు తల్లి. ఇప్పుడే మూసాడు. ఎవరు మూసారు? దేవుడే మూసాడా? వెరీ గుడ్. ఎందుకు దేవుడు మూసాడు వేరే టాపిక్, అది చాలా పెద్ద టాపిక్, నేను చెప్పను. కానీ మూసాడు, దేవుడు మూసాడు మొత్తానికి. మూసిన తర్వాత ఎన్ని రోజులు, ఇదే జాతి వినాలి, ఎన్ని రోజుల తర్వాత వర్షం పడింది? 7 రోజులు. హల్లెలూయా. నోవా ఎక్కగానే వర్షం పడలే, వర్షం పడుతుండగా ఎక్కలే. నోవా పడవ ఎక్కిన తర్వాత దేవుడు తలుపు మూసాడు. తర్వాత 7 రోజులు ఉన్నారు. అడు తర్వాత వర్షము పడింది. ఇవి జాతి వినాలి. నోవా పడవ భూమి మీద ఉన్నాడా, పడవ లోపల ఉన్నాడా? అంటే నోవా భూమి మీద ఉన్నట్ట, భూమి పైన ఉన్నట్ట? భూమి మీద నుంచి నోవా ఏం చేయబడినట్టు? ఎత్తబడ్డాడు. ఎక్కడికి? ఓడలోనికి. అది రెండో వధ. అదేవిధంగా వర్షం పడకముందు నోవా భూమి మీద నుంచి పడవలోకి ఎలాగ ఎత్తబడ్డాడో, శ్రమకాలము రాకముందు సంఘము కూడా భూమి మీద నుంచి మధ్యాకాశమునకు ఎత్తబడి అక్కడి నుంచి దేవుడు మనల్ని యేసయ్యను పరలోకి తీసుకెళ్ళిపోతాడు. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుడు సోదరు చెప్దాం. గట్టి చెప్పండి హల్లెలూయా. మంచిది. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. ఇంకో ఉదాహరణ ఏంటంటే తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలు చూసినట్లయితే, ధర్మ విరోధిని అడ్డగించువాడు, అమ్మా పైకి చూడండి, ధర్మ విరోధిని అడ్డగించువాడు మన మధ్య నుంచి తీసివేయబడితే తప్ప వాడు బయలుపరచబడడు. సో ధర్మ విరోధి అంటే ఎవడు? క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. వాడు బయలుపరచబడాలంటే వాడిని ఆపుతున్నది, అడ్డగిస్తున్నది ఒకటి ఉందంట. ఏంటది? సంఘం. సో బైబిల్ ఏం చెప్తుంది అక్కడ? ధర్మ విరోధిని అడ్డగించేది ఈ భూమి మీద నుంచి తీసివేయబడితే తప్ప వాడు బయలుపరచబడడు. మరి శ్రమల కాలం దేంతో స్టార్ట్ అవుతుందని ఫస్ట్లో చెప్పాను. క్రీస్తు విరోధి బయలుపరచబడినప్పుడు మరియు దేవుని యెరూషలేము ఆలయం కట్టడం జరిగినప్పుడు ఇది జరుగుతుంది. అంటే ఇప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడ్డా లేదా? బయలుపరచబడ్డా? బయలుపరచబడలేదు. కానీ ఎక్కడో ఉన్నాడు. ఆడో వీడో ఈనో ఆయనో ప్రపంచమంతా అనుకుంటుంది, కానీ ఎవరో ఖచ్చితంగా ఎవరికి కూడా తెలియదు. మనము పలానా అనుకున్నాం తప్ప తెలీదు. మనం ఎత్తపడతాం కనుక మన అనవసరం. కాకపోతే వాడు ఎక్కడో ఉన్నాడు. అందుకే మన అంత్య దినాలు ఉన్నాం కనుక సిద్ధపడాల్సిన అవసరం ఉందనే విషయం మట్టుకు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంతోషకున్నారు నిజంగా నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. మళ్ళీ చెప్పండి ఆమెన్. సో ధర్మ విరోధి బయలుపరచబడాలంటే ధర్మ విరోధి అడ్డగించే సంఘము ఎత్తబడాలి. సో కనుక సంఘము భూమి మీద ఉందా, ఎత్తబడిందా? ఎవరు మాట్లాడట్లేదు. భూమి మీద ఉందా సంఘము, ఎత్తబడిందా? చెప్పరేంటండి బ్రదర్ సురాజ్ గారు? సంఘం ఎక్కడుంది ఇప్పుడు? ఎందాడలోనా, విశాఖపట్నంలోనా? మొత్తానికి భూమి మీద ఉంది. అంటే అర్థం ఏంటి? ఇంకా సంఘము ఎత్తబడలేదు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు విరోధి బయలుపరచబడి, క్రీస్తు విరోధి బయలుపరిస్తేనే శ్రమల కాలము స్టార్ట్ అవుతుంది. కనుక ఇప్పుడు గమనించాలి. ఒకటే ముగింపు చెప్తున్నాను. ఏమిటంటే ముగింపు, అమ్మా పైకి చూడండి. సంఘము హానోకు ఎత్తబడిన తర్వాత ఎలాగా జలప్రలయం వచ్చిందో, నోవాహు భూమి నుంచి పడవ మీదకి ఎత్తబడిన తర్వాత ఎలాగ జలప్రలయం వచ్చిందో, అలాగా సంఘము భూమి నుంచి ఎత్తబడిన తర్వాత ఈ భూలోకానికి శ్రమలు వస్తాయి.
ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రైట్. ఇప్పుడు సంఘం ఎప్పుడు ఎత్తపడతారు? శ్రమల ముందా, శ్రమల మధ్యలో, శ్రమల తర్వాత? ఈ తికమక చేసి నేను నా చేస్తాను, టీచర్ కదా, అదే చేస్తాం మేము. కావలసుకొని తప్పు చెప్తాం, కానీ మీరు సరిగ్గా చెప్పాలి. శ్రమల ముందా, శ్రమల మధ్యలో, శ్రమల తర్వాత సంఘం ఎత్తబడేది? శ్రమలు ఇలా అంటున్నారు. కరెక్ట్. ఎప్పుడు ఎత్తబడుతుంది? సంఘం శ్రమలు ముందు. మరి శ్రమల ముందు ఎత్తబడుతుంది, బాగానే ఉంది. మరి మనం సిద్ధంగా ఉండాలిగా. హల్లెలూయా. మనం సిద్ధంగా ఉండాలిగా. నేను 4 సూచనలు చెప్పాను. ర్యాప్చర్ ముందు 4 సూచనలు, 4 గుర్రాలు చెప్పా. నెంబర్ 2 అమ్మా, మరి సంఘము ఎప్పుడు ఎత్తపడుతుందో చెప్పా. ఇప్పుడు ఎవరు ఎత్తపడతారు? ఒక మాట చెప్పి ముగింపులోకి వెళ్ళిపోతాను. సంఘము ఈ యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరెవరు ఎత్తబడతారు? నెంబర్ 1, 1 దశలోనిక చదివిన లేఖన భాగం వెళ్దాం. 1 దశలోనిక 4వ అధ్యాయంలో 13 నుంచి 17 చూసినట్లయితే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీ తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చి క్రీస్తునందుండి మృతులైన వారు దిగొచ్చును. క్రీస్తునందు, అమ్మ చెప్పండి అందరూ, ఎవరంట? క్రీస్తునందుండి మృతులైన వారు. అమ్మ ఇలా పెట్టండి, కుడి చేయి పైకి ఎత్తండి, ఇలా చెప్పండి. క్రీస్తునందు మృతులు చెప్పండి. క్రీస్తునందు మృతులైన వారు. మీరు చెప్పండి గట్టిగా. అంటే ఎవరు? యేసు ప్రభు వారు పునరుద్ధానం అయిన తర్వాత, పరలోకి వెళ్ళిన తర్వాత నమ్ముకొని చనిపోయిన వారందరూ. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కాదు. అర్థమైందండి? మరి ఎవరు తిరిగి లేస్తారంట? అదే ఫస్ట్ రిజరక్షన్, మొదటి పునరుద్ధానం. అదే యేసు ప్రభువును నమ్ముకొని చనిపోయిన వారందరూ మొదట లేస్తారు. అందరూ హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి. సో కనుక ఎవరు ఫస్ట్ లేకపోతున్నారు? ఇప్పుడు వారు లేస్తారు, కానీ వారు రెప్పపాటులో వారు మార్పు పొందుతారు, కానీ వారు ఇప్పుడే భూమి నుంచి పరలోకానికి వారు వెళ్ళరు. అమ్మ అందరు వింటున్నారు నా మాటలు? వింటున్న వారందరూ చెప్పండి. చాలా సంతోషం. ఎత్తబడాలని ఆశ ఉన్న వారు చెప్పండి. ఈ సౌండ్ తగ్గింది ఏంటో సంగతి. ఈ భూమి బాగున్నట్లుందా? ఎత్తబడాలి కదా. ఎడవైపు కుడివైపు తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చి బీ రెడీ చెప్పండి. పక్కన వాళ్ళకి బీ రెడీ గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఒక్కడే కూర్చున్నావు, పక్కన వాళ్ళు చెప్పేవా? యూ షుడ్ బీ రెడీ. ఎందుకు? ఆయన ఎలా వస్తాడంట? రాత్రి వేళ దొంగ వచ్చినట్లు వస్తాడు. కనుక దొంగ, అమ్మ మీ ఇంటికి వస్తున్నా జాగ్రత్తగా అన్ని పక్కన లివింగ్ రూల్ పెట్టే అని అంటాడా? చెప్పండి. దొంగ తిరుగుతున్నాడంటే చాలు, తలుపు కిటికీలేసి దానికి తాళం వేసి 3 తాళాలు వేసి బయట నుంచి తలుపేసి లోపల వెనకాలకి వచ్చి ఎన్ని హడావిడి చేస్తామో. మరి అంత సిద్ధపాటు మామూలుగా ఈ లోక సమయం దొంగ వస్తానంటేనే మనం సిద్ధపడుతున్నామే. మరి దొంగ వలె ఆయన ఎవరు ఊహించిన వేళలో, ఎవరు ఊహించిన గడియలో ఆయన రాబోతుంటే, ఏ క్షణంలోనైనా నువ్వు ప్రార్థనలో ఉన్నా, వంట వండుతున్నా, ఉద్యోగంలో కూర్చున్నా, నీ ఆఫీసులో కూర్చున్నా, ఎగ్జామ్ రాస్తున్నా, నీ స్కూల్లో కూర్చున్నా, కాలేజీలో కూర్చున్నా, ప్రసంగం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఎప్పుడైనా వస్తే ఎత్తబడతామనే నిశ్చయత మనకు ఉండును గాక. గట్టిగా చప్పలు కొట్టి ఆమేన్ చెప్పండి అందరూ ఒకసారి. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? చెప్పండి, ఎక్కడున్నాం మనం? నంబర్ ఏమని చెప్పాను? ఏమా? సంఘము ఎత్తబడింది. ఎత్తబడిలో సంఘం ఎత్తబడలేదు. ఫస్ట్ ఎవరు? ప్రభువునందు మృతులైన వారు. అమ్మ మైకు నువ్వు చెప్పు, తెలగ చెప్పు. రైట్. నెక్స్ట్ అందరు ఇలా పెట్టండి, ఇలాగా త్వరగా చెప్పండి. ఇప్పుడు 1 దశలోనిక 4వ అధ్యాయంలో 16-17 చూసినట్లయితే, ప్రభునందు మృతులు మొదట లేస్తారు. ఇలా ఉంచండి, 2 ఫింగర్స్ పెట్టండి. ప్రభునందు మృతులు మొదట లేస్తారు. అడు తర్వాత ఆ మీదట సజీవమై నిలిచిండు మనము వారితో కూడా. వినండి.
అంటే పేతురు, యోహానులు, ఏది గ్రహాం స్టెయిన్స్ గారు, లేకపోతే ఇక ప్రవీణ్ పగడాల గారు, వీళ్ళందరూ ఎవరైతే మనకంటే ముందు వెళ్ళిపోయారో వారు మొదట లేస్తారు, కానీ వారు ముందుగా యేసయ్య దగ్గరికి వెళ్ళంట. వారు లేస్తారు, లేచిన తర్వాత మనము కూడా రెప్పపాట్లో మార్పు పొంది వాళ్ళు మనము కలిసి ఏకముగా హల్లెలూయా చెప్పాలందరూ. గట్టిగా చేతులు పైకెత్తి చప్పలు కొట్టి, దేవా నా నిరీక్షణ బట్టి నీకు స్తోత్రం అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. వారు మనము కలిసి ఏం చేస్తామంటమ్మా, మేఘాల మీద ఆయన మధ్యాకాశములో కలుసుకోబోతున్నాము. ప్రైజ్ ద లార్డ్. సో ఎత్తబడేటు ఇప్పుడు ఎంతమంది ఎత్తబడతారు చెప్పండి, ఎంతమంది ఎత్తబడతారు? నంబర్ 1 ఎంతమంది ఎత్తబడతారమ్మా? నంబర్ 1 మొదటిది ప్రభునందు మృతులు. నంబర్ 2 రెండోది ఎవరు ఎత్తబడతారు? సజీవులు. మనము నలుగురున్న జాతి వినాలి. మూడోది ఎవరో తెలుసా? ఎత్తబడే మూడోది ఎవరంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథములో దావీదు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఆయన బెత్షెబెత పాపం, అంత పైకి చూసి జాగ్రత్త వినండి. ఈ సబ్జెక్ట్ మళ్ళీ మీకు దొరకదు, అంత ఈజీ కాదు, అందుకే జాగ్రత్తగా వినాలి. దావీదు బెత్షెబెత పాపం చేసినప్పుడు ఒక కొడుకు పుట్టాడు, అవునా? కానీ ఎలా పుట్టాడంట? రోగిగా పుట్టాడు. పుట్టినప్పుడు దావీదు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? వారం రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి దేవా బ్రతికించు 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 ప్రార్థన చేశాడు. కానీ ఆ బిడ్డ బతికాడా? బతకలే. వారం రోజుల తర్వాత బిడ్డ ఏమైపోయాడు? చచ్చిపోయాడు. అప్పుడు దాకా తిండి మానేసి ఉపవాసం ఉన్న దావీదు, ఈ అబ్బాయి చనిపోయిన తర్వాత దావీదు లేచి తలస్నానం చేసి నూనె రాసుకొని రాజవస్త్రాలు వేసుకొని రాజవిందు చేసుకొని తింటున్నాడు. జనాలకు అర్థం కాలే, రాజా ఏంటిది, బతుకున్నప్పుడేమో ఉపవాసం ఉన్నారు, చనిపోయిన తర్వాత పండగ చేసుకుంటున్నారంటే దావీదు ఒక మాట అంటాడు. అందుకని బైబిల్లో ప్రతి శబ్దములో అర్థాలు ఉంటాయి. చెప్పండి, ఆమె చెప్పండి. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చింటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసితివి. నీవు ఇలాగ చేయుట ఏమని దావీదు సేవకులు రాజు వారైన మహారాజా దావీదుని అడిగారట. దానికి దావీదు చెప్తున్న చక్కని అద్భుతమైన మర్మం చెప్పండి, చదవండి. అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు, వినండి, అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడిని ఎందుకు కనికరించి వాని బతికించినేమో అని నేను ఉపవాసం ఉండి ఏడ్చి తిని. ఇప్పుడు చనిపోయిన గనుక వినండి, ఇప్పుడు చనిపోయిన గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను? ఎందుకు ఉండవలను? వాడిని తిరిగి రప్పించగలనా? ఆపండి. వాడిని తిరిగి రప్పించగలనా? బాబు బతుకున్నప్పుడు చేశా, చనిపోయాడు కదా, నేనేం చేస్తాను ఇప్పుడు? వాడిని తిరిగి బ్రతికించలేను కదా. తర్వాత నేను వాని ఎద్దుకు పోవుదును గాని. ఆపండి, అది క్లూ. ఏంటి క్లూ? నేను వాని ఎద్దుకు పోవుదును గాని. నేనని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దావీదు చెప్తున్నారు. దావీదు ఎక్కడికి వెళ్తానన్నాడు? చనిపోయినా దేవుడి ఎద్దుకు వెళ్తాడు. దేవుని బిడ్డ. అమ్మ, దేవుడు చనిపోలేదమ్మా, నువ్వు బైబిల్ మార్చేయకు నువ్వు. ఎక్కడికి వెళ్తానన్నాడు? అమ్మ, మనం చాలా లోతుగా ధ్యానం చేస్తున్నాం. మీరు కానీ మిస్ అవుతే ఈ తిండి తిన్నా వేస్టే, ఇక్కడి నుంచి వ్యర్థంగా వెళ్ళిపోతారు. జాగ్రత్తగా వినాలి. ఓకే, హల్లెలూయా. సో బాబు చనిపోయాడు కనుక నేను దావీదేమన్నాడు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ దేవుడు అంటాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బిడ్డ దగ్గరికి వెళ్ళాలి. బిడ్డ ఏమైపోయాడు? చనిపోయాడు. మరి దావీదు బిడ్డ దగ్గరికి వెళ్ళాడంటే దావీదు తనయుడుగా యేసుప్రభు పిలవబడుతున్నారు కదా. యేసుప్రభు వారు దావీదు కుమారుడు పిలవబడతాడు కనుక దావీదు నరకానికి వెళ్ళుంటే దావీదు తనయుడికి యేసే పిలవబడేవాడా? కాదుగా. మరి దావీదు ఎక్కడికి వెళ్ళాడంట? పరలోకం. అంటే దావీదు ఏమన్నాడు? నా బిడ్డ చనిపోయాడు, వారం రోజుల బిడ్డ, ఆ బిడ్డ ఎక్కడికున్నా వెళ్ళాడో నేను అక్కడికి వెళ్తాను, ఆయన తిరిగి ఇక్కడ రాడు కదా, నేనే ఆయన దగ్గరికి వెళ్తాను అని అంటున్నాడు గనక ఆ మాట, ఆ రెఫరెన్స్ను, బైబిల్ ఉన్న మాటను పట్టుకొని ఒక అద్భుతమైన మర్మం పరిశుద్ధాత్మ బయలుపరుస్తుంది. ఏంటో తెలుసా? జాగ్రత్త వినాలి. 12 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి పిల్లలు చక్కగా మీరు సండే స్కూల్కి పిల్లల్ని పంపించి, VBSలకు పంపించి, చిన్నపిల్లలకి కావాల్సిన మంచి పాటలు అన్నీ నేర్పించి, దైవ భయము, భక్తి, భీతి, శ్రద్ధ నేర్పించినట్లయితే వారు 12 సంవత్సరాల వయసులోపు చనిపోతే వారు ప్రభువు దగ్గరికి వెళ్తారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రపంచంలో 12వ సంవత్సరం వయసు అనేది ద ఏజ్ ఆఫ్ రీజనింగ్ అంటారు. అంటే అది మెచ్యూరిటీ సంపాదించిన వయసు 12. ఎందుకు చెప్పారు తెలుసా? 12 సంవత్సరం ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ రీజనింగ్ అని. యేసు ప్రభు వారు దేవాలయంలో కనపడినప్పుడు ఫస్ట్ టైము పెద్దలతో, పండితులతో, మరి ధర్మశాస్త్ర ఉపదేశకులతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆయన వయసు? అది
బైబిల్లో ఉన్న యేసయ్య ఆయుష్ని తీసుకొని వారు ఒక మాదిరిగా ఏమన్నారు ఇప్పుడు 12వ సంవత్సరం వయసు అనేది ది ఏజ్ ఆఫ్ రీజనింగ్. అంటే మీ పిల్లల్ని 12 సంవత్సరం వయసులోపు ఉన్న మీ పిల్లల్ని జాగ్రత్తగా ప్రార్థనతో, పాటలతో, సువార్తతో, వాక్యముతో, సండే స్కూల్ అని అదని ఇదని దేవుని పరిచయం చేసి యేసయ్య సన్నిధులు వాళ్ళు పోగు చేసుకొని పెంచాలి. ఆ బాధ్యత నీది. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పు. అప్పుడు వాడు పెద్దవాడు అయినప్పుడు దాని యొద్ద నుంచి వాడు తొలగిపోడు. చేస్తున్నావా అని పిల్లలకి ఏం చేస్తున్నావు? అరే చంటోడా నేను అలాగా రైతు బజార్కి వెళ్ళొస్తా, ఇందా ఫోన్ తీసుకొని చూసుకుంటుండే అని ఇస్తున్నావు. అవునా? ఫోన్ ఇస్తాను. ఇంకేం చేస్తున్నావు? రిమోట్ ఇచ్చేస్తున్నావు. ఏరా చూసుకోరా, నికోలోడినో ఇంకేదంటమ్మా కార్టూన్ నెట్వర్కో ఆడేమో. మనం ఉన్నంత వరకు నికోలోడినే. మనం బయటికి వెళ్ళి తలుపు ముయ్యంగానే పెట్టేస్తాడు. ఆట కావాలి, పాట కావాలి, మాట కావాలి. మీ టీవీ, మా టీవీ, ఆ టీవీ, ఈ టీవీ, జెమిని టీవీ. పిల్లకాయలకి ఇప్పుడేం పెద్ద సినిమా పాట పాడేస్తున్నాడు. 4వ సంవత్సరం అబ్బాయి, 4వ సంవత్సరం బచ్చగాడు సినిమా పాటలు పాడేస్తున్నాడు. ఏ పాటలు? అది కూడా చాలా లేటెస్ట్ సాంగ్స్. ఎందుకు? మీరు ఎప్పుడు చూస్తున్నాడంటే వీడు మాకు తెలియదండి అంటున్నారు తల్లిదండ్రులు. మరి తెలుసుకో, నువ్వు లెక్క చెప్పవాలి. నీ పిల్లలకి ఏ విత్తనాలు వేసావు, నీ పిల్లలకి ఏ పునాది వేసావు, నీ పిల్లల్ని ఎలా సిద్ధపరిచావు. ఖండమైన నీ పని, తిండి పెట్టమే నీ పని. వాడిని ఆత్మీయమైన జీవితంలో నడిపించే బాధ్యత నీకు లేదా? ఎందుకంటే దేవుడు అడుగుతాడు, అమ్మా గర్భఫలము యెహోవా ఇచ్చు, కుమారులు ఆయన అనుగ్రహించు, ఆ బహుమానము ఆయన దేవుడిచ్చాడు కనుక ఏమంటే అది నువ్వు దేవుడిచ్చిన దాన్ని అలాగా చూస్తావు, దేవుడిచ్చిన పిల్లల్ని అలాగా పెంచుతావు, దేవుడిచ్చినటువంటి పాపని బాబును అలాగేనా టీవీకి అతికించేసి, నెట్కి అంతించేసి, ఫోను చేతులు పెట్టి, వీడియో గేమ్లు చేతులు పెట్టి, ఒరే ఆడుకోరా, పాడుకోరా, తిరుగురా, అని తండ్రారా, ఇన్ తండ్రిరా, అదే నువ్వు పిల్లలకి నేర్పించేది. దేవుడు అంటే ఎందుకు ఇచ్చాను నీకు ఈ బిడ్డనని దేవుడు బాధపడ్డట్లుగా చేసుకోకండి. ఎంతమంది తల్లుల హృదయ కోత కలగలే పెద్ద అయిన తర్వాత. అదే చిన్నప్పుడు చెప్పుంటే వాడు బాగానే ఉండి నేను సంతోషపెట్టేవాడిగా. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు బట్టి సంతోషిస్తున్నారు ఇప్పుడు ఈ యవన కాలంలో ఉన్న పిల్లలు బట్టి. ఆర్ యు ఎ ప్రైడ్ ఆఫ్ యువర్ డాడ్ అండ్ మామ్ ఆర్ ఆర్ యు ఎ షేమ్ టు యువర్ పేరెంట్స్? ఎక్కడున్నావు ఆలోచించుకో ఈరోజు. అందుకనే 12వ సంవత్సరం ద ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ, ద ఏజ్ ఆఫ్ రీజనింగ్ అని బైబిల్ చెప్తుంది. 12వ సంవత్సరం వయసు ఉన్న పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. పెంచిన వాళ్ళందరూ ఏమవుతారు? మనతో పాటు వారు కూడా ర్యాప్చర్. 4వది ర్యాప్చర్ అయ్యే 4 వ్యక్తి. దీని తర్వాత ముగించేస్తాను. జాతమైన సంతోషకున్నారు చెప్పండి. ముగించేస్తాను అనగానే మా బ్రదర్ వెనకాల ఎంత నవ్వేస్తున్నారు హ్యాపీగా. రైట్, సంతోషం లేని వారు హల్లు చెప్పాలి. ఇంకా జాతి వినండి అమ్మా. ఎలాగ వింటారా మీరు సంఘంలో వాక్యాన్ని? జాతి వినాలి. నంబర్ 1 ఎవరు ఎత్తబడతారు? క్రీస్తునందు మృతులైన వారు. నంబర్ 2 ఎవరు ఎత్తబడతారు? సజీవులు ఉన్న మనం. నంబర్ 3 ఎవరు ఎత్తబడతారు? 12 సంవత్సరం వయసులోపు ఉన్నటువంటి పిల్లలు. కానీ వారికి మనము దైవభక్తి, భీతి నేర్పించాలి. నంబర్ 4 విచిత్రంగా ఇది పరిశుద్ధాత్మ దేవుడు చాలా సంవత్సరాల క్రితం నాతో బయలుపరిచాడు. ఇది కొన్నితో మాట్లాడి చర్చించినప్పుడు ఈ మాట ఈరోజు మీతో చెప్తున్నా. 4వది ఎవరో తెలుసా? మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్. మతి స్థిమితం లేకుండా పుట్టినోళ్ళు ఉన్నారుగా, వాళ్ళు కూడా ఎత్తబడతారు. కారణం చెప్తే వినండి. దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన చేసిన దాంట్లో తేడాలే ఉండడానికి లేవు. గమనమైనను చెంచులెత్తుమైనను ఆయనలో లేదు. నా మాట అర్థమవుతున్నారు? చేయెత్తి ఆమెన్ చెప్పండి. ఇక చేయెత్తలేదు, అర్థం కావట్లేదమ్మా. అర్థమైందా? చేయెత్తని ఒకసారి చెప్పండి ఆమెన్. సో కనుక దేవుడు ఎంతైనా చెప్పండి, ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుడు న్యాయవంతుడు. కనుక ఈ యొక్క పిచ్చితో లేక మెంటల్ రిటార్డేషన్తో మతిస్థిమితం లేకుండా పుట్టి పెరిగి చనిపోయిన వాళ్ళని వీళ్ళు రక్షణ పొందలే, వీళ్ళు బాప్టిజం తీసుకోలే, వెళ్ళిపోండ్రా నరకానికంటే ఆ పిల్లలు ఏమంటారో తెలుసా? ప్రభువా అలా ఆగు, నువ్వు మాకు బుద్ధి ఇచ్చుండుంటే, మాకు సరైన జ్ఞానం ఇచ్చుండుంటే, మాకు సరైన వివేచన ఇచ్చుండుంటే, మాకు మరి వివేచన, జ్ఞానం, బుద్ధి, జ్ఞాన సర్వసంపద మాకు ఇచ్చుండుంటే, అప్పుడు మేము సువార్త విని నీ గురించి తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు వద్దు మాకు పో అని అనుంటే అప్పుడు మమ్మల్ని నరకంలో వేయి. కానీ మాకు అర్థం చేసుకునే బుర్ర ఇవ్వలేదుగా, మా మతి స్థిమితం లేదుగా, మేము ఏది మంచి ఏది చెడు అనే మాకు తెలియదుగా, మంచి చెడులు తెలిపి వివేచన మాకు లేదుగా, పుట్టుకతోనే పిచ్చోలంగా, పుట్టుకతోనే మెంటల్ రిటార్డెడ్ కదా, మమ్మల్ని ఎలాగ నరకానికి వేసేస్తావు అని అడిగే అవకాశం ఉంది. గనుక దేవుడు ఎంతైనా న్యాయవంతుడు, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. గనుక జన్మతాహ మరి ఈ యొక్క పిచ్చిత మెంటల్ రిటార్డేషన్తో మతి స్థిమితం లేకుండా పుట్టిన వాళ్ళకి దేవుడు అన్యాయము చెయ్యడు అని నేను
కొన్ని పరిశోధనలు చేసి తెలుసుకొని నమ్ముతున్నాను, వాళ్ళు కూడా రేపు ఏం చేస్తారు? ఎత్తబడతారు. పిచ్చోళ్ళు ఎవరైనా వచ్చి బాప్టిజం ఇవ్వండి అన్నప్పుడు సేవకులారా చెప్పగలిగి చెప్పండి, బాప్టిజం మట్టుకు ఆపకండి. ఆమెన్ చెప్పండి, ఆమెన్. నేను అలాగే ఇద్దరికి ఇచ్చాను, అంటే ఆల్మోస్ట్ హాఫ్ రిటార్డెడ్ పర్సన్స్ ఇద్దరికి నేను గతంలో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రశ్నించాను, చెప్పాను, వాళ్ళు ఓకే అలా ఇలా అన్నారు. తల్లిదండ్రులకు చెప్పాను, ఆ ఇద్దరికి చెప్పాను, అలాగే బాప్టిజం ఇచ్చి ఇప్పుడు వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. వాళ్ళు చక్కగా ఈ విషయం తెలుసు. అందులో ఒక అబ్బాయి అయితే కోలుకున్నాడు, చాలా రీజనబుల్గా మాట్లాడుతున్నాడు. అందుకని నలుగురు గురించి చెప్పాను. నెంబర్ 1 ఎవరు ఎత్తబడతారు? త్వరగా ఏమా? రైట్. నెంబర్ 2 ఎవరు ఎత్తబడతారు? సజీవమైన మనము. రైట్. నెంబర్ 3 12 సంవత్సరాల పిల్లలు. రైట్. నెంబర్ 4 మెంటలీ రిటార్డెడ్. అది మెంటల్ రిటార్డేషన్తో పుట్టిన వారు. ఈ నలుగురు ఎత్తబడతారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎత్తబడాలంటే ఏం చేయాలి? ఇది చాలా చెప్పిన 2 రోజులు 9 గంటలు బోధిస్తాను ఈ సబ్జెక్ట్ సెమినార్స్లో. మీకు ఒక గంటన్నరలో ఏం చెప్పగలుగుతాను, కానీ నేను చెప్పింది కొంచెమైనా అర్థమైంది అన్నవారు మట్టుకు దేవుని స్తోత్రం చెప్తారు. ఒకసారి చేయి చూపించండి, ఎంతమందికి అర్థమైంది ఇది? అర్థం బాగానే అయింది, సరే మరి సిద్ధం కూడా కావాలిగా, అవునా? 7 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. నెంబర్ 1 సిద్ధపాటు. నేను 3 విషయాలు చెప్తానన్నాను. ఏమని చెప్పాను? సూచనలు. ఎన్ని సూచనలు చెప్పాను? ఎన్ని గుర్రాలు? గుర్రాలు అంటే గట్టిగా అరుస్తున్నారు. సూచనలు చెప్పలేదు. ఎన్ని గుర్రాలు? రైట్. మొదటి గుర్రం, రెండో గుర్రం, మూడో గుర్రం, నాలుగో గుర్రం. వెరీ గుడ్. సూచనలు చెప్పిన తర్వాత ఎత్తబడేటువంటిది కానుక చెప్పాను. ఎంతమంది ఎత్తబడతారు? ఎవరు ఎత్తబడతారు? 4. ఓకే. ఎత్తబడ్డం అనేది ఏమిటని చెప్పాను? యేసు ప్రభు సంఘము కొరకు వచ్చేది. 7 సంవత్సరాల తర్వాత సంఘాన్ని తీసుకొని దేవుడు ఏం చేస్తాడు? సంఘముతో అన్న చెప్పండి. సంఘము కొరకు. మరొకసారి సంఘము కొరకు, సంఘము కొరకు. ఇక్కడ నా సౌండ్ వినపడుతుంది, గట్టి చెప్పాలి. సంఘము కొరకు. మీరందరు క్వైరేనా? క్వైరే కదా, గట్టి చెప్పండి మీరు. ఇంకా అది సంఘము కొరకు ఆయన వస్తాడు మధ్యాకాశానికి, మనల్ని తండ్రి దగ్గర తీసుకెళ్తాడు. జాతి వినాలి. యేసు ప్రభు వారు యూదుల వివాహ పద్ధతి ప్రకారం అక్షరాలుగా అలాగే చేశాడు. ఓకే. ఎవరు వస్తారు బాబు? ఒక 100 టక్కుమన్నా. నేను ముగింపులో ఉన్నాను. మంచిది. ఇది నువ్వేనా ఇందాక కూడా వచ్చింది? నువ్వేనా? వెరీ గుడ్. రైట్. ఈయన అమ్మ ఒక చున్నీ ఇస్తారు ఎవరైనా? ఒక చున్నీ ఇవ్వండి త్వరగా. ఇది చున్నీ వేసుకున్న తర్వాత ఏడిపించకండి అబ్బాయిని. ఉదాహరణకి తల మీద వేసుకోవాలి. వెరీ గుడ్. మొహం కప్పుకో, మీసం కనపండి కన్నా. అది ప్రైజ్ ద లార్డ్. కొంచెం అటెళ్ళమ్మా, అటెళ్ళు. వెరీ గుడ్. జాతి వినాలి. యూదుల వివాహ పద్ధతిలో పెళ్లి కుమారుడు కుటుంబం అంతా వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు రానా, చెప్పులు తీసురా, పైకి రా. వచ్చి ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇది ఎవరు ఇప్పుడు? అమ్మ ఈ స్టేజ్ వరకే ఈయన. దిగిన తర్వాత గోల్ చేయకండి, నేను మిమ్మల్ని లెక్క అడుగుతా. ఎవరిది? ఇది ఎవరు ఇప్పుడు? అమ్మా పెళ్ళి కుమారుడు. సో తండ్రి ఏం చేస్తాడంటే, పెళ్లి కొడుకు తండ్రి యూదుల వివాహ సంప్రదాయం ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ యేసై అదే సిస్టమ్ ఫాలో అయ్యారు. నేను ముగింపులో ఉన్నా, సంతోషంగా ఉండాలి చెప్పండి. ముగింపు అంటే అంత కొంత. రైట్. పెళ్లి కుమారుడు తండ్రి పెళ్లి కుమార్తె ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఈడు జోడు మాట్లాడుకున్న తర్వాత సెట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే, పెళ్లి కుమార్తెకి ఇవ్వాల్సింది ఇస్తాడు. నిశ్చితార్థము తీసుకొని గిఫ్ట్లు ఇచ్చి నిశ్చితార్థం చేసుకొని మళ్ళా వెళ్ళిపోతాడు. ఇట్లా నాన్న. ఓకే. ఏం చేస్తాడు పెళ్లి కొడుకు? చెప్పండి. చేయి. అలాగే ఏం చేస్తాడు? నిశ్చితార్థం చేస్తాడు. బాబు ఈ ఫోటోలు తీకు. రైట్. ఓకే. నిశ్చితార్థం చేసిన తర్వాత ఏమైపోయింది? పెళ్లి కొడుకు ఇప్పుడు ఏం చేస్తాడు? అటు వెళ్ళిపోమా, సైడ్కి వెళ్ళిపో. ఆయన ఇంటికి, తండ్రి ఇంటికి వెళ్ళిపోతాడు. కొంచెం వెళ్ళాడు, పర్లేదు. తండ్రి ఇంటికి వెళ్తా. రాదు. ఎవరింటికి వెళ్ళాడమ్మా? సరికి చెప్పండి. ఎవరింటికి వెళ్ళాడు? తండ్రి ఇంటికి. ఎందుకు వెళ్ళాడు? సరదాగా ఫుట్బాల్ క్రికెట్ ఆడుకోవడానికి కాదు. ఎందుకు? ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 14:1-2-3 వచనాల్లో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో
నేను మీరు నేనున్న చోట మీరు ఉండులాగన మిమ్మల్ని తీసుకొని పోవుదును. తీసుకెళ్ళి నేను స్థలం సిద్ధపరిచి మరలా వచ్చును అన్నారు కదా. సో పెళ్లి కుమారుడు ఏం చేస్తాడు? తండ్రి ఇంట గదులు హలో అమ్మ పైకి చూడండి, పైకి చూడండి. పెళ్లి కుమారుడు ఏం చేస్తాడు? తండ్రి ఇంట గదిని సిద్ధపరుస్తాడు. ఎవరి కొరకు? ఎవరికో సిద్ధపరుస్తాడు? ఎవరి కొరకు? మీరు ఆత్మీయంగా యేసయ్య సంఘం అనకండి, జస్ట్ ఉదాహరణ చెప్తున్నా. లోకంలోనే ఉన్నాం, ఓకే, భూలోకం. ఈయన ఎవరైనా యూదుల పెళ్లి కొడుకు. అదెవరు అమ్మా? యూదుల పెళ్లి కుమార్తె. పెళ్లి కొడుకు వచ్చి నిశ్చితార్థం చేసుకున్నాడా లేదా? చేసుకున్న తర్వాత 1 year, హలో, చేసుకున్న తర్వాత యూదుల క్యాలెండర్ ప్రకారం 1 year టైం ఇస్తారు. ఆ 1 yearలో అయ్యగారు వెళ్ళిపోయింది ఏం చేయాలి? తండ్రి ఎంట వాళ్ళ డాడీ దగ్గర స్పెషల్ రూమ్ కట్టుకోవాలి. ఏ రూమ్ అనేది? నీవు నీ భార్య ఉండేటువంటి రూము. అక్కడే ఫ్రిడ్జ్, అక్కడే పొయ్యి, అన్నీ అక్కడే ఉండాలి. అమ్మ నాన్న మీద ఆధారపడకూడదు. నువ్వు సపరేట్గా రూమ్ అక్కడ కట్టుకోవాలి. ఎంతలోపు ఎంత కాలంలో కట్టాలి చెప్పండి అమ్మా? 1 year. 1 year అవుతుండగా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? పెళ్లి కొడుకు మళ్ళా చెప్పండి ఏం చేయాలి? వచ్చి పెళ్లి కుమార్తెను తీసుకొని జాతి వినాలి. ఎగ్జాక్ట్ ఎండ్ టైం ఈవెంట్ జూయిష్ వెడ్డింగ్లో మనం చూస్తున్నాం. అయితే గమనించాలి, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, హాయ్ మామయ్య గారు, నాకు టైం అయిపోయింది, ఇల్లు రెడీ చేసుకున్నా, నేను వస్తున్నా, నేను తీసుకెళ్ళిపోతా అని లెటరు పెట్టరు, పోస్టు, వాట్సాప్, గేటరు టెటరు ఏముండవు, ఏమీ రాయడానికి వీలు లేదు. మరి ఏం చేయాలి? మరి అదే రాత్రి వేళ ఎలా వచ్చినట్టు అదనమాట. చెప్పా పెట్టకుండా ఏం చేయాలి? మెల్లిగా ఊరు బయట దాకా వస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి సంగతి చూద్దాం. ఈ అమ్మాయి 1 year ఏం చేసింది? తొక్కుడు బిల్ల ఆడింది, స్కిప్పింగ్ రోప్ ఆడింది, అన్నీ ఆడింది. తలుపుతుంది. ప్రైజ్ ద లార్డ్. అన్నీ చక్కగా ఎంజాయ్ చేసింది. అటు అమ్మాయిలు ఇటు వెళ్ళింది, అటు వెళ్ళింది, చక్కగా తిరిగింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? టైము అయిపోయింది. టైం అయిపోతుందనగా 2 days కొన్ని రోజుల ముందు, వారం రోజులు యాక్చువల్లీ, ఇక వారం రోజులు టైం అయిపోద్ది అనగా, అమ్మ పైకి చూడండి, ఈ పెళ్లి కుమార్తె ఏం చేయాలంటే ఆ తొక్కుడు బిల్ల ఆటలు మానేసి, ఆ మేకప్లు గీకప్పులు అన్నీ మానేసి, ఆ సరదాలు గిరదాలు మానేసి, అక్కడ పార్టీలు ఇక్కడ బర్త్డే పార్టీ అని చెప్పి వెళ్తూ ఉంటారే అవన్నీ మానేసి, ఆ బీచ్లో ఆ కాలేజ్ అమ్మాయిల కుర్ర వేషాలని మానేసి పెళ్లి కుమార్తె వస్త్రం వేసుకోవాలి. చెప్పండి, గట్టి చెప్పండి. ఏ వస్త్రం వేసుకోవాలి? ఎన్ని రోజుల ముందు? పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత కాదు, ఎప్పటి నుంచి? రాకముందే పెళ్లి కుమార్తె వస్త్రం వేసుకొని చూస్తూ ఉండాలి. అమ్మాయిలు వస్తే రావే, పర్లేదులేవే, ఈరోజే రాడలేవే, ఇంక పెళ్లి కొడుకు టైం పడుతుంది, రావే ఆడుకుందాం అన్నప్పుడు ఏం చేయాలి? రాడంటావా అలాగా అని వెళ్ళిపోకూడదు. ఎందుకు? ఆ టైంలో ఆయన రావచ్చు. అందుకని సారీ నేను రానే, మా రాజు మా వారు వచ్చే వేళ అయింది కానీ నేను రాను అని ఎదురించి సమాజాన్ని, తోటి లోక సంబంధమైన స్నేహాన్ని ప్రక్కన పెట్టి వరుడు కొరికే ఎదురు చూస్తూ ఉండాలి. ప్రతిరోజు పెళ్లి వస్త్రాలు వేసుకోవాలట. అంటే ఏ రోజు కూడా వస్త్రాలు తీయకూడదు. అంటే 2, 3 కుట్టించుకోవాలి. అంతేగా మరి 3 రోజులకు మార్చుకుంటూ ఉతుక్కుంటూ వేసుకోవాలి. ఇలా ఉండగా పెళ్లి కుమారుడు ఎక్కడికి వస్తాడంట? ఊరు బయటకు వస్తాడు. ఎక్కడికి వస్తాడండి చెప్పండి? ఎక్కడికి వస్తాడు? ఊరు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు పెళ్లి కుమారుడు హోయ్ అని ఊరు బయట ఆయన బ్యాచ్ అంతా కేకేస్తుందంట. మత్తయి సువార్త 25 అధ్యాయంలో అదే మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 25 అధ్యాయంలో 1 నుంచి 13 వచనాల్లో ఊరు బయటకు వచ్చి గవిని దగ్గర వచ్చి పెళ్లి కుమారుడు హోయ్ అని కేక. అప్పుడు ఏం చేయాలి? పెళ్లి కుమార్తె అప్పటికే ఏమై ఉండాలి? పైకి చూడండి, పైకి చూడండి, అంత పైకి చూడండి. ఏమై ఉండాలి పెళ్లి కుమార్తె? అది పెళ్లి కుమారుడు హోయ్ అన్నర్థం తెలిసి స్నానం చేయడం కాదు. పెళ్లి కుమారుడు హో అన్నది బట్టలు మార్చుకోవడం కాదు. పెళ్లి కుమార్తె హో అన్నది మేకప్ గికప్ వేసి లిప్స్టిక్ పూసుకొని రావడం కాదు. ఎప్పుడు రెడీగా ఉండాలి? ఆయన రాకముందు రోజు నుంచే రెడీగా ఉండాలి. ఎక్స్పైరీ ఆఫ్ దట్ ప్రిపరేషన్ టైం 1 year ప్రిపరేషన్ టైం ఉందే. ఆ టైంలో ఆయన బాధ్యత ఏంటి? ఇల్లు సిద్ధపరచాలి. ఈమె బాధ్యత ఏంటి? ఈవిడ సిద్ధపరచుకోవాలి, ఇల్లాలుగా సిద్ధపడాలి. ఆయన ఇల్లు సిద్ధపరచాలి, ఈవిడ ఇల్లాలుగా సిద్ధపడాలి. ఆయన నిత్యత్వం ఇంత ఉండడానికి సిద్ధపాటు పొందుకొని సంపాదించుకోవాలి. టైం అయిపోయిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ముసుగేసుకొని వస్తూ వచ్చాడా లేదా అని చూస్తూ ఉండాలి. ఊరు బయటకు వచ్చిన తర్వాత పెళ్లి కుమారుడు హోయ్ అనగానే ఏమవుతుంది? అప్పుడు సర్దు కూడా ఏముండవు. అప్పుడు పెళ్లి కుమార్తె రెడీగా వచ్చేసాడు అన్నట్టు రెడీగా ఉంటుంది. అప్పుడు పెళ్లి కొడుకు వస్తాడు. నాన్న పెళ్లి కొడుకు వస్తాడు. సంతోషం అల్లి చెప్పండి. పెళ్లి కొడుకు వచ్చి పెళ్లి కూతుర్ని ఇక్కడ ఏం చేస్తా? పెళ్లి కూతుర్ని తీసుకొని వెళ్ళిపోమ్మా, ఇంటికి వెళ్ళిపో.
చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతాడు? అమ్మా నువ్వు నెడుతున్నావా లాక్కెళ్తున్నావా? పెళ్లి కుమారుడా ముందుండి ఎలా తీసుకెళ్ళాలి, అది దోచుకుంటూ వెళ్ళడం కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత బ్యూటిఫుల్. అందుకనే క్రైస్తవ వివాహం అనేది మోస్ట్ గ్లామరస్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్. అన్యులు సైతం వచ్చి క్రైస్తవ పెళ్లి తొంగి 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 చూస్తుంటారు. పెళ్లి కుమార్తె అలా ముసుకిప్పండి, ముసుగు తీయండి. ఎంత ఎంత అందమైన క్రియ తెలుసా? ప్రపంచంలోనే అతి అందమైన సెరమోనీ ఏంటంటే క్రిస్టియన్ మ్యారేజ్. పెళ్లి కుమార్తె రావడం, అలాగా అడుగు పెట్టడం, ముసుగు వేయడం, తెల్లని వస్త్రాలు, వెనకాల నలుగురేమో పట్టుకొని రావడం. బ్యూటిఫుల్. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలైంది ఇది. చేయి వదిలేసేవనైనా పెళ్లి కుమార్తెను తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మ వినండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి ఇంట వెళ్ళిన తర్వాత ఇప్పుడు పెళ్లి కుమారుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఎవరు పెళ్లి కుమారుడు? యేసుప్రభు. మరి పెళ్లి కుమార్తె ఎవరు చెప్పండి? సంఘం. అనగా ఎవరు? సంఘము. అనగా ఎవరు? సరిగ్గా వినపడలేదు నాకు. నేను. ఆవిడ, ఈవిడ, నేను. అది మళ్ళీ గట్టి చెప్పండి. నేను. అని పెళ్లి కుమార్తె ఎవరు ఇప్పుడు? నేను. అమ్మ సిస్టర్ మీరు మా నోరు తట్టలేదు. ఎవరు పెళ్లి కుమార్తె ఎవరు? నేనే. చెప్పండి అందరు, పెళ్లి కుమార్తె ఎవరు? ఐ ఆమ్ ద బ్రైడ్. బట్ ద క్వశ్చన్ ఇస్, ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా? టైం అయిపోయింది. అక్కడ 1 ఇయరే. ఎక్కడ పెళ్లి కుమారుడు రావడం? ఇప్పుడు 1 ఇయర్ కాదు. ఎన్ని రోజులు అయిపోయింది? ఇప్పుడు 2 రోజులు అయిపోయింది. రోజు 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అయిపోయింది కనుక ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు గనక నీవు అందుకనే ఎలాగుండాలి? 7 పనులు చేస్తూ ఉండాలి. చప్పలు కూడా వస్తే గట్టిగా దేవునితో చెప్పండి. దేవునికి మహిమ కలుగును కాక. చెప్పండి అందరూ హల్లెలూయా. నంబర్ 1 తొందరగా రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 అధ్యాయములో 13వ వచనం మనం చూద్దాం. తొందరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 అధ్యాయము 13వ వచనములో ఏం చేయాలి ఇప్పుడు? ఇది మనం ముగింపు మాటలు జాతి వినాలి. నంబర్ 1 మెలకువగా ఉండి. ఆపండి. ఇప్పుడు మీ తప్పనిసరి మీరు అందరూ మీ వేళ్ళు నాకు చూపించాలి. తర్వాత యేసయ్య మిమ్మల్ని అడుగుతాడు, ఏది నా సేవకుడు వేళ్ళెత్తి చెప్పించాడు చెప్పు అంటాడు. అప్పుడు చెప్పగలగాలి. ఆమేన్. చెప్పండి. నంబర్ 1 చెప్పండి. నంబర్ 1 మెలకువగా ఉండి. అందరూ చెప్పండి. మెలకువగా ఉండి. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇదే మాట వాళ్ళ చెవులో పలకండి. చెప్పండి. మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండాలి. హల్లెలూయా. బీ వాచ్ఫుల్. మెలకుగా ఉండాలి. ఎట్లా పడితే అలా తిరగదు, ఎట్లా పడితే అలా ఉండదు, ఎట్లా పడితే అలాగ చేయొద్దు, ఎట్లా పడితే అలాగ ఆలోచించొద్దు. మెలకుగా ఉండాలి. హలో, సర్జరీ చేసినప్పుడు డాక్టర్ ఎలాగుంటాడు? నిద్రపోతాడు, కునుకు తీస్తాడా? ఎలాగుంటాడు? ఏ మాత్రం ఇటు పోయినా మొత్తం ప్రాణం పోద్ది. అంత శ్రద్ధతో, అంత అటెన్షన్తో, ఫోకస్తో ఎలాగుంటాడో మన వరుడు రాబోతున్నాడు కనుక, యేసుప్రభు త్వరలో రాబోతున్నాడు కనుక, ఆయన భూమి మీదకి రాడు, మధ్యాకాశం వస్తాడు కనుక సమాధులు తెరవబడతాయి. ప్రభునందు ముద్రైన వారు మొదట రాస్తారు. మనం కూడా మార్పు పొంది ఆయన మధ్యాకాశంలో ఈ రోజు వరకు విమానం ఎక్కని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఏమీ చింతపడాల్సిన అవసరమో లేదు. విమానం డ్రైవ్ చేసే వారు ఉన్నారు, విమానం ఎక్కిన వాళ్ళు ఉన్నారు, డబుల్ డెక్కర్ విమానాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఏ విమానం ఎక్కని వాళ్ళు చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు మేఘాలు వచ్చి మిమ్మల్ని రెప్పపాటులో మధ్యాకాశం తీసుకెళ్ళిపోబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ గడి చెప్పండి, స్తోత్రం చెప్పండి అమ్మా. ఏంటి అందరూ వచ్చేటట్టుగా ఇక్కడ ఉండిపోయేటట్టుగా ఉన్నారు? రావాలని ఉందా? రావాలని లేపడాలని ఉంది కదా? ఎత్తబడాలని ఉందా లేదా? పక్కన భుజం తట్టి చెప్పండి, ఎత్తబడాలని చెప్పండి. గట్టి తట్టండి, పర్లేదు, దెబ్బ తగిలిన పర్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నిద్రించొచ్చు, జీవించొచ్చున్నావు అని పేరు మట్టికే నీకు ఉన్నదేమో, కానీ ఎవరివి? అందుకే లేపాలి. ప్రైజ్ ద లార్డ్. నంబర్ 1 ఎలా ఉండాలి నాన్న? నంబర్ 1 సిద్ధపాటులో నంబర్ 1 ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. నంబర్ 2 తర్వాత చదవమ్మా. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. అందరూ ఇలా పెట్టండి తొందరగా. నంబర్ 2 రెండోది ఎలా ఉండాలంటే సంఘము విశ్వాసము ఎలా ఉండాలి? నిలకడగా. మొట్టమొదటిదేమో మెలకుగా, రెండోదేమో నిలకడగా. అంటే అర్థం ఏంటి? ఫు ఫు అని ఊతే అటు ఇటు పడిపోయేటట్లుగా కాదు. అతను నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండాలి. అటు కుడికైనా ఎడమకైనా తిరగకుండా ఉండాలి. ఓ రాజా, మాకైతే నీ ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు, అయినా నువ్వు అడుగుతున్నావు గనుక మా దేవుడు అగ్నిలో నుంచి మమ్మలను రక్షించగలడు. ఒకవేళ రక్షించలేకపోయినా మేమైతే ఈ ప్రతిమకమేమో మొక్కము. రే, నన్నే ఎదిరిస్తారా? నేను ఎవరిని అనుకున్నావురా? 120 సంస్థానాల చక్రవర్తిని నన్నే ఎదిరిస్తారా అని వాడు బుర్ర ఫ్యూజ్ పోయింది వాడికి. ఎవడికి?
నెబుకద్నెజర్. ఎవడికి? నెబుకద్నెజర్. ఎవడక్కడ అన్నాడు. వాడు వచ్చాడు, ఏయి దానికి పొయ్యి. ఎన్నిసార్లు ఏమన్నాడు? ఎన్ని రేట్లు పెంచమన్నాడు? 7 అంతలు. వాడు నొక్కింది రాంగ్ నంబర్. హల్లెలూయా. ఏం నొక్కాడు సార్? చెప్పండి, ఏ నంబర్ నొక్కాడు? వింటున్నారు మీరు? ఏ నంబర్ నొక్కాడు? ఎన్నిసార్లు ఏమో వేడి చేయమన్నాడు? 7 ఎవరి నంబరు? ఏసే నంబరా? మరి ఏ నంబర్ నొక్కుంటే బాగుండేది? అమ్మ, ఒట్టిగా కూర్చొని విశ్వాసంలాగా వినేసి వెళ్ళిపోకూడదు. బైబిల్ లోపలికి, గుండెలోకి, మైండ్, హృదయము, మనసు, చేతులు, కన్నులను బాసికములుగా దాన్ని ఉంచవలెను బైబిల్ చెప్పింది కదా. ఇలా వినేసి రాసుకొని వెళ్ళిపో సరిపోయిందా? మీరు విన్న ప్రతి మెసేజ్కి దేవుడు లెక్క అడుగుతాడు. వాట్ ఎవర్ యూ హ్యావ్ హర్డ్ ఆల్ త్రూ అవుట్ యువర్ లైఫ్ టైమ్, whichever message it has been from whomever who has spoken here or wherever, you are accountable. దాని లెక్కపు చెప్పాలి. నువ్వు విన్న ప్రతి ప్రసంగాన్ని లెక్కపు చెప్పాలి. నేను మర్చిపోయింది ప్రభా, కాగితం ఎగిరిపోయింది ప్రభా, పుస్తకం అమ్మేసేం ప్రభా, బే ఇదెల్లా ముడియాదు, ఇదెల్లా వేనా, ఇదెల్లా ఇరకమట్టం, ఇది ఏమి పని చేయదు, లెక్కప్ప చెప్పాల్సిందే. అందుకనే మనలాంటి వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాక్యాన్ని చాలా రోషముతో దాన్ని పట్టుకోవాలి, ఆ విధంగా జీవించాలి. వాళ్ళు చెప్పండి. నంబర్ 1 ఎలా ఉండాలమ్మా? మెలకువగా ఉండాలి. నీ పేరేంటన్నా? గట్టి చెప్పమ్మా. సుజిత్. వెరీ గుడ్. దేవుని స్తోత్రం. యూ విల్ బీ ఇన్ ద మినిస్ట్రీ. ఆమెన్. యూ వాంట్ టు డూ మినిస్ట్రీ? యూ డోంట్ వాంట్ టు, యూ వాంట్ టు, యూ విల్ గోయింగ్ టు, దట్స్ ఆల్. హల్లెలూయా. సో జాగ్రత్త. నంబర్ 1 అమ్మా, మెలకువగా ఉండాలి. నువ్వేలే చిన్నది, నువ్వే లే. ప్రైజ్ ద లార్డ్. ఓకే, దేవుడు నిన్ను దూర ప్రదేశాన్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. కూర్చో. ఆమెన్. హల్లెలూయా. అమ్మ నువ్వే. దేవుడు నీ జీవితంలో 2 కార్యాలు, ఒకటేమో నవంబర్లో, ఒకటేమో ఏప్రిల్లో ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అండ్ ఐమ్ డోంట్ జస్ట్ intervention of the Holy Spirit. We let him have his way. Brother, for you also, there will be an incident in your profession next year, but God is with you. Okay, God is with you, and God is going to change the direction of your life from next year. You receive it? You don't want it? Whether you want it or not, I've said it, and he'll do it. Praise the Lord. Chapter hallelujah. రైట్. అమ్మ, మీకు ఫైనాన్షియల్ ఏదో రాబోతుంది. ఫైనాన్షియల్ ప్రాపర్టీ రెండిట్లో గాడ్ ఈస్ రిలీజింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. రైట్. నంబర్ 1 అమ్మా, మెలకువగా ఉండండి. నంబర్ 2 చదవండి. విశ్వాసమందు నిలకడగా ఉండండి. అది. సో షడ్రక్ మెషక్ ఏమన్నారు చెప్పారు? వాళ్ళు నిలకడ ఉన్నారా లేదా? అమ్మో ఈ యొక్క నొప్పు, అమ్మో ఈ పొయ్యి, అమ్మో ఈ కొలిమి, అమ్మో బాబోయ్ అని భయపడ్డారా? లేదు కదా. మరి ఏం చేశారు? మీకు చెప్పాల్సిన అవసరమే లేదయ్యా అనేసి. ఏం డైలాగ్ అండి అసలు? విశ్వ చక్రవర్తి ట్రంపులంటోడికి ఏమైనా చెప్తాడని డైలాగు వీళ్ళు చెప్పేశారు. నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, అయినా చెప్తున్నాం మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు. ఒక రక్షించలేకపోయినా నో ప్రాబ్లం, మేమైతే ప్రతిమకు నమస్కరించము అని ఏం చేసిన వాడు? ఏ నంబర్ నొక్కాడమ్మా? 7 నంబరు. 1 అంటే దైవత్వం, 2 అంటే ఏకత్వం, 3 అంటే త్రిత్వం, 4 అంటే సర్వాంతర్యాప్తము, సువార్త వ్యాప్తము, 5 అంటే కృప, 6 అంటే మానవత్వం, 7 అంటే సంపూర్ణత, పరిపక్వత, 8 అంటే ధన్యత్వం, 9 అంటే ఆత్మఫలం, ఆత్మవరం, 10 అంటే ధర్మశాస్త్రం, 11 అంటే ధర్మశాస్త్రం వల్ల వచ్చే ఏకత్వం, 12 అంటే ధర్మశాస్త్రం వల్ల వచ్చేటువంటి ఆ యొక్క ఏక స్వభావం, 13 అంటే ధర్మశాస్త్రం వచ్చే త్రిత్వము, 14 అంటే ధర్మశాస్త్రం సమస్తము వ్యాపించాలి, 15 అంటే ధర్మశాస్త్రం మరియు కృప, 16 అంటే వాక్యం వల్ల కనబడే మనిషి, 17 అంటే వాక్యం వల్ల వచ్చే పరిపూర్ణత, 18 అంటే వాక్యం వల్ల వచ్చే ధన్యత, దీవెనలు, 19 అంటే వాక్యం వల్ల కలిగేటువంటి ఆత్మఫలము, ఆత్మవరములు, 20 అంటే ఆయుష్ కొలత, 30 అంటే విమోచన సంఖ్య, 40 అంటే విశ్వాస పరిణామ సంఖ్య, 50 అంటే పెంతెకోస్తు హితవత్సరం, 60 అంటే పాత నిబంధన ప్రవక్తల యొక్క సంఖ్య, 70 అంటే దీర్ఘాయువు, 80 అంటే అధిక బలం, 100 అంటే 100కి 100 ఫలము. ఎవరో చెప్పలు కూడా దేవుని మైపరుస్తారు అనుకున్నాను. మీరందరూ కుళ్ళు కేసుల్లాగా ఉన్నారు. హల్లెలూయా. గివ్ మీ డి మైనర్. ప్రైజ్ ద లార్డ్. ఏ మైనర్. హల్లెలూయా. అయిపోయింది. క్లోజింగ్. ఎన్ని అయిపోయినాయి ఇప్పటికి? ఎన్ని పాయింట్స్ చెప్పానమ్మా? ఒకటేనా? 2. రెండోది ఏమని చెప్పాను? విశ్వాసం నిలకడగా ఉండవాలి. అమ్మా, అక్కడ పాపన ఆడుకోవద్దు, జస్ట్ కంట్రోల్ చేయండి. ఈ దేవుని సన్నిధి. ఓకే,
అటు తిరగనివ్వద్దు. అయిపోయింది, ముగించేస్తున్నాను. నాకు ఆకలేస్తుంది. ప్రతిరోజు రెండు వాక్యాలు మాకు మీ ముందు ఇలా ఈ గొంతెలు వచ్చిందంటే దేవుని కృపే. ఈ పాటికి కనీసం 6 టీలు తాగేవాడిని. బట్ దేవుని కృప నేను అడగలేదు వారు, అందుకని చాలా సంతోషం. నంబర్ 2 చెప్పండి. ఏంటి నంబర్ 2? విశ్వాసం నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. అందరూ కూడా చెయ్యి ఇలా పెట్టి ఇలా పైకి పెట్టండి. చెప్పండి, దేవా. ఇలా కాదు, టాటా బై బై కాదు, గట్టిగా దేవా నీ కొరకు నేను నిలకడగా స్థిరంగా చివరి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు కలిగినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు కలిగినా నిలకడగా నీ కొరకు జీవించుటకు నాకు సహాయము చేయండి. ఆమేన్. 2 చేతుల పైకి చప్పలు కొట్టాలి గట్టిగా. Anil, you missed something this year. I don't know what it is. You missed something this year. Next time it is coming, don't miss it, God says. Number 3, చదవమ్మా. పౌరుషం గలవారై ఉండుడి. చాలా ఆపండి. ఎలాగా? పౌరుషం గలవారై ఉండాలి. ఎలాగా? పౌరుషం. నమ్మో నేను కావాలి బ్రదర్ ఆకాష్ గారు. మెలకువగా ఉండాలి. సారీ, సూరజ్ గారు నంబర్ ఏం కావాలి? మెలకువగా ఉండాలి. నంబర్ 2 ఏం కావాలి నాన్న? నిలకడగా ఉండాలి. నంబర్ 3 ఎలా ఉండాలి? పౌరుషంగా ఉండాలి. పౌరుషం అంటే ఉదాహరణ చెప్తా, ముగింపులో ఉన్నా అని చెప్పి గంట నుంచి ముగిస్తున్నా. అంటే తప్పదు మరి, ఎందుకంటే మళ్ళీ మనకి టైం లేదు కదా. ఈ సబ్జెక్ట్ మధ్యలో అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. నంబర్ 3 ఎలా ఉండాలి? పౌరుషంగా ఉండాలి. అమ్మా ఎలా ఉండాలి? పౌరుషంగా ఉండాలి. పౌరు అనుకున్నాం ఏంటి మీద? పౌరుషంగా ఉండాలి. వాక్యం కరెక్ట్గా చదవాలమ్మా. వాక్యం నీ నోట్లో నీ శబ్దంలో జీవించాలి. ఎలా ఉండాలి? పౌరుషంగా ఉండాలి. పౌరుషం ఉండాలి. హల్లెలూయా. ఎవడ్రా వీడు రై ఏరా సరదా చూడడానికి వచ్చావు, నువ్వు వచ్చావు, ఇచ్చావు, పో అన్నాడు అన్నయ్య తమ్ముడేమో సర్లే అనుకుని వెళ్ళాడు. వెళ్తుంటే ఒకడు ఉన్నాడు అక్కడ మైదానంలో. అరే మీలో మొగోడు ఎవడు ఉంటారు, రండ్రా అన్నాడు. ఈయనేమో వీళ్ళందరూ కూడా కొండెక్కి అక్కడ కొండ దాక్కున్నారు. ఈ కుర్రగాడు 17 సంవత్సరాలు బచ్చగాడు విన్నాడు. ఎందుకో లోపల గుండె పగిలింది, లోపల హృదయం తెరుచుకుంది, ఆ స్పిరిచువల్ రెల్మ్ ఓపెన్ అయింది. సున్నతి లేని వీడు ఇట్లా జీవము గల దేవుని సేనాలను ఎలాగ దూషిస్తున్నాడని అక్కడ నేను రోషం వచ్చేసరికి ఏం చేశాడండి? అంత స్టోరీ మీకు తెలిసి కట్ ద హోల్ థింగ్ షార్ట్. ఆయన వెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు, తర్వాత ఒడిసెలు సంచులు వేసాడు, ఒడిసెను తీసుకున్నాడు, కర్రను పట్టుకున్నాడు, ఒక మైదానంలో అడుగుపెట్టాడు. హల్లెలూయా. మనిషి ఇచ్చిన సర్వాంగ కవచము పక్కన పారవేశారు. ఆయనకున్న ఆత్మీయ కవచాన్ని వేసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 12 అడుగులు ఉంటాడంట గొలయెత్తుగాడు. ఆ 12 అడుగులో ఎత్తున్నవాడు అంటున్నాడు, ఒరే నేను కుక్కను అనుకున్నావురా, కర్రలతో రాయలతో వస్తున్నావు, రా నీ సంగతి చెప్తా, నేను ముక్కలు చేసి ఆకాశ పక్షులు విసిరేస్తా అన్నప్పుడు దావీదు ఒకటే యుద్ధము యెహోవా దేవుడు రాయి పెట్టి తిప్పాడు, సప్పని కొట్టాడు. ఏమైపోయింది ఆ రాయి? పోయి వాడికి తక్కువ తగలగా బొట్టు పెట్టే దగ్గర తక్కువ తగిలి, క్షమించి ఏమనుకోవద్దు. అయితే వెనకాల పడాల్సిన వాడు ఎటు పడ్డాడు? అసలు దెబ్బకి టప్పని పడిపోవాలి. వెనక్కి పడుంటే దేవునికి మహిమ వచ్చేది కాదు. ఏం కొట్టాడు దావీదు, ఏం పవర్తో కొట్టాడు, ఏమి షార్ట్, ఏమి స్వింగు, ఏమి అబ్బాబాబా అని మహిమంత ఎవరికి వెళ్ళేది? ఆ దెబ్బ తగిలిన ఎక్కడ పడ్డాడు వాడు? ముందు పడ్డాడు. రోషం. హల్లెలూయా. సున్నతి లేని వీడెవడో? జీవము గల దేవుని సేనను దూషించడానికి ఎవడు? హూ ఇస్ దిస్ అన్సర్కమ్స్టైజ్డ్ మ్యాన్ హూ ఇస్ అబ్యూజింగ్ ది ఆర్మీస్ ఆఫ్ గాడ్? రోషము ఉండాలి. అందరూ ఆమేన్ చెప్పండి. పక్కనోళ్ళు భుజం తట్టి ఇలా కొట్టి, పక్కనోళ్ళు కొట్టి రోషం కావాలని చెప్పండి. కొట్టండి సార్, కమన్. రోషం కావాలి ఆత్మీయ జీవితంలో. ఈ టైం ఇక పిట్ల కథలు, పొడుపు కథలు అయిపోయింది. ఇంకా పావురం లాగుంటే కొద్దిగా ఇప్పుడు సింహాలుగా మారాలి. హల్లెలూయా. గొర్రెపిల్ల మన కొరకు మొదటిసారి గొర్రెపిల్ల రాకడ అయిపోయింది, రెండోసారి సింహ రాకడ. ఈస్ గోన కమ్ యాజ్ అ లయన్ ఆఫ్ జుడా. కనుక మనం ఇప్పుడు సింహాలాగా మారిపోసిన అవసరం ఉంది. ఇంకా గొర్రెపిల్లలాగా నక్కి కొక్కి దొక్కి వాళ్ళ వెనకాల చెంగు పట్టుకుని వెళ్తే కుదరదు. నువ్వు ఇప్పుడు ముందుకు రావాలి, పైకి లేవాలి, ఆత్మ అభిషేకం పొందుకొని దయ్యాలు వెళ్ళగొట్టాలి. నీ ముందున్న నీ గొలియాత్ అందరిని కూడా నేల మట్టి కరిపించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి.
దీస్ ఆర్ ద ఎండ్ డేస్. ఇది ఆఖరి దినాలు. ఈ ఆఖరి దినాల్లో ఎలా ఉండాలంటమ్మా? మూడోది చెప్పు, ఎలా ఉండాలి ఇప్పుడు? పౌరుషము. అందరూ చెప్పు, గట్టి చెప్పండి, పౌరుషము. ఇలా చేయి గుద్దుతూ చెప్పండి, గట్టి చెప్పండి, ఎలా ఉండాలి? అవే సరిపోలే, ఇంకా ఎలా ఉండాలి? ప్రైజ్ ద లార్డ్. ఇంటికి వెళ్ళి ప్రతాపం చూపించకండి, ఇక్కడ ఆత్మీయ పౌరుషం కలిగి వెళ్ళండి. ఆమెన్. నిన్న రాత్రి ఫోన్ వచ్చింది, ఒక ఆవిడ విజయవాడ నుంచి ఫోన్ వచ్చి దయ్యం పట్టి గలిబిలి చేస్తుందంట. ఒక ఆయన ఫోన్ చేసి, అయ్యగారు చిన్న ఫోన్ చేయండి సార్, ప్రేయర్ చేయండి సార్, ఫోన్ ఇస్తానని చెప్పి ఆ ఫోన్ తీసుకెళ్ళి ఆ దయ్యం పట్టిన వ్యక్తి దగ్గర పెట్టాడు. నేను మంది ఏమీ కాదు, శక్తి కానీ ముక్తి కానీ మంది ఏం, అంతా ఎవరిది? యేసయ్యదే. నేను ఫోన్ తీసుకొని దేవ స్తోత్రం అని చెప్పేసి నేను ఆ స్పిరిట్ని గద్దించాను. అంత ప్రేయర్ అయిపోయి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ తీసుకొని, అయ్యగారు మీరు ఫోన్లో ప్రార్థన చేస్తుంటే ఇక్కడ పడిపోయింది అయ్యగారు అంటున్నాడు. పడిపోయింది, ఏం చేయలేక? పడిపోయింది కదా, ఏం చేయొద్దు అన్న. గంట తర్వాత లేచిందంట. ఉదయం మళ్ళీ ఫోన్ చేశారు, అసలు ఏంటి అయ్యగారు ఆ శక్తి ఏంటి అయ్యగారు? అంటే బాబు, ఆ శక్తి నాది కాదు, ఎవరు చేసినా విశ్వాసంతో ఎవరు చేసిన ఫోన్లో దయ్యం గంతులేసి పడిపోవాల్సిందే. మనిషి అక్కడ ఉండాల్సిన అవసరము లేదు. దేవునికి మహిమ కలుగునగాక. ఏముండాలి? పౌరుషం. ఏముండాలి? మళ్ళీ చెప్పండి, ఏముండాలి? పౌరుషం. చార్లెస్ కర్క్ పౌరుషం, మామూలు పౌరుషం. అమెరికాలో పౌరుషం ఉండదు యాక్చువల్లీ. అమెరికన్స్ అంత పౌరుషం, అదంతా మెత్తపకోడి ఏమండి. అటువంటి వాడు ఏం పౌరుషం, ఏం జవాబులు ఇచ్చేవాడు. ప్రవీణ్ పగడాల గారు కానీ, ఆయన కానీ, గంటెల ప్రకాష్ గారు కానీ ఒక ప్రత్యేకమైన తరమును దేవుడు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు వారి ప్లేస్ని నువ్వు నింపగలవా? హలో, వారి స్థానాన్ని నువ్వు నింపగలవా? వారి బూట్లో చెప్పులు వేసుకోగలవా? వాళ్ళు చేసే పని నువ్వు చేయగలవా? వారిలాగా రోషము కలిగి పౌరుషము కలిగి నువ్వు ముందుకు వెళ్ళగలవా? ఆలోచించండి. ఇది ఎన్నోదమ్మా? నంబర్ 1 ఏముండాలి చెప్పాలి? రైట్. నంబర్ 2 ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఏమ్మా? నిలకడగా ఉండాలి. నంబర్ 3 ఎలా ఉండాలి? పౌరుషంగా ఉండాలి. రైట్. నంబర్ 4 ఎలా ఉండాలి? బలవంతులై ఉండుడి. ఎలా ఉండాలంట? బలవంతులై ఉండాలి. అంటే ఏంటి? ఏ బలము? మాల్టోవా, బూస్టు, ఇది తిన్న బలం కాదు, నాటు కోడిగుడ్డు ఇది తింటే, మొలకలు తింటే వచ్చే బలం కాదు ఈ శరీరానికి. కానీ ఏ బలం ఇది? ఆత్మబలం. చెప్పండి. శక్తి చేత కాదు, బలం చేత కాదు, మరి దేని ద్వారా? ఆత్మ ద్వారానే. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చప్పలు కొట్టండి. ప్రభువుని స్తుతిస్తే ఎంత స్తుతిస్తే అంత శక్తి వస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. రైట్. 5వది ఏం కావాలి నాన్న? చెప్పండి. 5వది ఏం కావాలి? మీరు చేయు కార్యములన్నీ. అమ్మ 5వది ఏంటి? బలము. అందరూ చెప్పండి, ఏం కావాలి? ఏ బలము? ఆత్మ బలము, పరిశుద్ధాత్మ బలము కావాలి. ప్రైజ్ ద లార్డ్. రైట్. నంబర్ 6 6వది చెప్పమ్మా. మీరు చేయు క్రియలన్నీ ప్రేమతో. హలో, ప్రేమ ఉందా? ఏమ్మా, ప్రేమ ఉందా? నేను అన్నీ చేసి భాషల్లో మాట్లాడి పరలోక దర్శనాల గురించి వివరించి మర్మాలు అన్నీ చెప్పిన తర్వాత నేను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఫినిష్. లవ్ విల్ క్వాలిఫై యూ, ల్యాక్ ఆఫ్ లవ్ విల్ డిస్క్వాలిఫై యూ. జాగ్రత్త. ప్రేమ కలిగి ఉండాలి. ముఖం మార్చుకొని, మూతి తిప్పుకొని, కళ్ళు ఎర్ర చేసుకొని, ఎడం చేత్తో ప్రైజ్ లార్డ్ అని చెప్పుకుంటూ వెళ్ళడం ఇది కాదు. ఇది క్రైస్తవ నైజము కాదు. క్రైస్తవ నిజమేం తెలుసా? శత్రుని సైతం పిలిపించి భోజనము పెట్టడము. నీకు సాధ్యమా? నేను చేశా. హల్లెలూయా. నన్ను ఆటాడుకొని నా బ్రతుకును ఒక గుండ్రంగా తిప్పేసిన వాళ్ళని క్షమించు ప్రభువా, వాడిని మార్చు ప్రభువా అని ప్రార్థనే చేసేది తప్ప నేను ఇలా చేశారు, అలా చేశారు, అలా చేశారు, చూడు ప్రభువా కాలో చెయ్యలేవే అని చెయ్యలేదు. ఏం విత్తుతామో దాన్ని కోసం. క్షమాపణ విత్తండి, ప్రేమను విత్తండి, దయ విత్తండి, దీర్ఘశాంతం విత్తండి, అనురాగం విత్తండి, సహవాసం విత్తండి. ఏం విత్తుతావో అది 30, 60, 100 తిరిగి నీకు మళ్ళా వస్తుంది. అందరూ ఆమేన్ చెప్పండి. గడి చెప్పండి. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పానమ్మా? 6 విషయాలు చెప్పాను. ప్రభుకి ఆఖరి విషయం 5 చెప్పాను కదా, 5 ఉంటాయి అక్కడ. 6వ విషయం 7వ విషయం చెప్పి ప్రస్తుతం ముగించారు. అని మత్తయి సువార్త ఇందాకంతా 24వ అధ్యాయం చదివాం కదా. 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు అంత్యదినములు కూర్చున్న వివరాలు చెప్పిన తర్వాత వెంటనే 25వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో ఏం చేశారు తెలుసా? ఏమి చేయాలో సిద్ధపడడానికి యేసు ప్రభు చెప్పేశారు. ఆ 25వ అధ్యాయంలో 24వ అధ్యాయం అంతా సూచనలు చెప్పారు. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో సిద్ధపడడానికి 3 ఉపమానాలు చెప్పారు.
మొదటి ఉపమానము బుద్ధి లేని బుద్ధి గల కన్యకలు. దాని అంత పైకి చూడండి, దాని సారాంశం ఏంటి? మెలుకుగా ఉండాలి. అది అయిపోయిన తర్వాత రెండో ఉపమానం చెప్పారు. రెండో ఉపమానం ఏమిటంటే, ఒకరికి 5 తలాంతులు, ఇంకొకరికి చెప్పండి, ఇంకొకరికి అన్ని 2 తలాంతులు, ఇంకొకరికేమో 1 తలాంతు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత యజమానుడు వెళ్ళిపోయాడు ప్రభువారు చెప్పిన ఉపమానములో. చాలా కాలం తర్వాత మళ్ళీ యజమానుడు వచ్చాడు. వచ్చిన తర్వాత, రే పెద్దోడా, ఒరే బుజ్జోడా, ఒరే చంటోడా, రండి 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 రండి, ఆయ్ 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 వచ్చారా, ఆయ్ ఏది, ఒరే పెద్దోడా నీకు ఎంత ఇచ్చాను రా, అయ్యి తమరు నాకు 5 ఇచ్చారు అయ్యా. ఏం చేసావురా? ఇందో అయ్యా, నువ్వు ఇచ్చిన 5తో నేను వ్యాపారం చేసి మరొక 5 కలిపి 10 చేసుకున్నానయ్యా అన్నప్పుడు యజమానుడు ఏమన్నాడు చెప్పండి? ఎవరైనా బలా నమ్మకమైన, ఆపండి, ఏమన్నాడు? బలా నమ్మకమైన, హలో ఏమన్నాడు? బలా నమ్మకమైన, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఒరే బుజ్జోడా, రా 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 రా, నీ సంగతి నీకెంత ఇచ్చాను రా. అయ్యా తమరు నాకు 2 ఇచ్చారయ్యా. మరి ఏం చేసావు నువ్వు? వాడిని ఆ 2టిని నేను వ్యాపారం చేసి మరొక 2 4 అయ్యా అన్నప్పుడు వానికి కూడా యజమానుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన. అయిపోయిందా? రే చంటోడా, ఎట్రా ఏంటి వెనకాడుతున్నావు? వెనకాడుతుందా? ఏంటి సంగతి? మొహం కోపం చేసుకో ఇవాళ వచ్చాడు. ఏంట్రా నిలబడ్డావు? ఏదా నీకెంత ఇచ్చాను? ఇచ్చావులే 1. మరి ఏం చేసావురా? నువ్వు విత్తన చోట కోసేవాడు అని ఇంకా చాలా డైలాగులు వేసాడు. వేసేమన్నాడు? అవన్నీ వేసిన తర్వాత డైలాగులు వేసిన తర్వాత ఏమన్నాడు? ఇందా ఉండు ఇందా నీ తలాంతు నువ్వే తీసుకో అని ముఖం మీద కొట్టాడు. అప్పుడు యజమాని, ఒరేయ్ నేను విత్తన చోట కోసేవాడినని ఇంకా రకరకాల డైలాగులు వేసేవే, అదేదో నాకు ఇచ్చుంటే వ్యాపారం చేసుకోవాడినాను కదా అంటూ మొదటి ఇద్దరికేమో బలా నమ్మకమైన ఏ దాసుడు? మంచి దాసుడు. అందరూ చెప్పండి, ఏ దాసుడు? మంచి దాసుడు. ఎటువంటి దాసుడు? మంచి దాసుడు. నమ్మకమైన, మర్చిపోకండి, నమ్మకమైన మంచి దాసుడు. ఈ మూడో వాడిని ఏమన్నాడు చదవమ్మా? సోమరివైన చెడ్డ దాసుడా. ప్రపంచాలే మారిపోయాయి. ఇద్దరికేమో మంచి దాసుడు, ఆ ఒక్కడికేమో చెడ్డ దాసుడు అంటూ ఏమన్నాడు ప్రభు? వాడిని తీసి అవతల పరేయమని చెప్పాడు. జాత్ వినాలి అమ్మ. ఆఖరిది 7వది. అందరూ ఇలాగ పెట్టండి, 2 చేతులు ఎత్తండి, రైట్. 5వది 6వది ఏమని చెప్పాను? 6వది ఎలాగుండాలి? 6వది ప్రేమ, రైట్. 7వది 6వది ఇదే కదా. 6వది నమ్మకంగా ఉండాలి. చెప్పండి, నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా. ఎక్కడ నమ్మకం ఉండాలి? భార్యతో, భర్తతో, పిల్లలతో, పిలుపులో, ఉద్యోగంలో, చదువులో, నీ సేవలో, నీ పరిచర్యలో, ఓకే, నీ పైన అధికారులతో, నీకున్న ప్రతి పరిస్థితిలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. యు కెన్ నాట్ ఫూల్ గాడ్. గాడ్ ఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్. ఆయన దగ్గర ఏదో మహిమ సంబంధమైన సూపర్ కంప్యూటర్ ఏదో ఉంది. మనం వెళ్ళగానే రేపు నీ పేరు దూత చదువుతాడు, రెవరెండ్ డాక్టర్ డేవిడ్ సత్యపూర్ణ రాజు రాయి, నా పూర్తి పేరు అనగానే అప్పుడు దూత డింగ్ 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 అంటాడు. టక్కమన్న పిక్చర్ అంతా అక్కడ ఆడేస్తుంది. శిక్షకు కాదు, బహుమానానికి. అప్పుడు దేవుడు చూస్తాడు. ఎస్. అప్పుడు బలా నమ్మకం అంటాడా, ఘనమైన వాడా అని అంటాడా? ఏమంటాడు యేసయ్య నిన్ను? ఆ తీర్పు భీమా సింహాసనం దగ్గర ఆయన కూర్చున్నప్పుడు ఏమని సంబోధిస్తాడు? మంచి దానివి అని అంటాడా? మంచోడివి అని అంటాడా? మంచి అమ్మాయిని అంటావు? మంచి సేవకుడు అంటాడా? లేకపోతే ఏమయ్యా నీకు అంత ఇచ్చాను, ఇది ఇచ్చాను, నీకు అది చేశాను, ఇది చేశాను, ఏమమ్మా నీకు ఇన్ని అనుభవాలు ఇచ్చాను, తలాంతులు ఇచ్చా, వరాలు ఇచ్చా, ఎందుకు ఇలా బతికావు, ఎందుకు వీటిని వాడలేకపోయావు అని ఆయన అడుగుతాడా? నీవు తలదించుకొని సిగ్గుపడే దాసుడికి దాసురాలు ఉంటావా? లేకపోతే బలా నమ్మకమైన మంచి దాసుడని ఆయన నోటెమ్మట నీ చెవులారా వింటావా? చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పి, దేవా నేను నమ్మకమైన వాడిగా ఉండాలనుకున్నాను. గట్టి చెప్పండి, నోటి చెప్పండి, నేను నమ్మకమైన వాడిగా, నమ్మకమైన దానిగా నేను ఉండాలి ప్రభువా. హల్లెలూయా. ఆఖరిది 7వది, లాస్ట్ పాయింట్. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నాం కదా మనం. అక్కడ 33 నుంచి చివరి వరకు చదివినట్లయితే అక్కడ అమ్మా, అక్కడ మేకలు గొర్రెలు తీర్పు గురించి ప్రభు చెప్తున్నాడు. ఏ గొర్రెలు, ఏ తీర్పు అమ్మా? షీప్ అండ్ గోట్ జడ్జిమెంట్ అంటారు. 7 తీర్పులు ఉన్నాయి బైబుల్లో, అందులో ఇది ఒకటి. ఈ షీప్ అండ్ గోట్ జడ్జిమెంట్లో అమ్మా పైకి చూడండి, ముగించేసి అయిపోయింది. ఆయన గంటన్నర నుంచి అంటున్నాను, ఈసారి అయిపోయింది. ఏమన్నాడంటే కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ఉన్నటువంటి
ఆ మేకలు తన్నారు, ఏయ్ మేకలారా, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నము పెట్టలే, దప్పికొన్నప్పుడు నీరు ఇవ్వలే, వస్త్రయుడిగా ఉంటున్న చూచి నాకు వస్త్రం పెట్టలే, కనుక మీరు వెళ్ళిపోండి, వీళ్ళు తీసుకెళ్ళి నరకంలో వేసేయండి అంటాడు. వాళ్ళు అంటారు, ప్రభువా నువ్వు ఆకలి కొని ఉంటా మేము చూచి ఎప్పుడు నీకు అన్నం పెట్టలేదు, వస్త్రాలు లేకపోతే చూచి ఎప్పుడు నీకు వస్త్రం ఇవ్వలేదు, ఎప్పుడు నా ప్రభు ఎప్పుడు కనపడలేదే. అప్పుడు ప్రభు అంటాడు, వీరిలో ఏ ఒక్కరికి చేసినా నాకు చేసినట్టు. ఏ చేయలేదు వాళ్ళకి. కుడి ప్రక్కన గొర్రెలు అంటాడు, ఏ గొర్రెలు రండి, నేను ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టారు, దప్పికొన్నప్పుడు నీళ్ళు ఇచ్చారు, వస్త్రం ఎండుకున్నప్పుడు వస్త్రాలు ఇచ్చారు. వాళ్ళంటే ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొని ఉంటే చూచి మేము నీకు అన్నం పెట్టాం, దప్పికిచ్చాం, వస్త్రాలు ఇచ్చాం, వీరిలో చేశారు కనుక, వీరందరికీ చేశారు కనుక, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టారు కనుక నాకు పెట్టినట్టే, దప్పికున్న వారికి దాహం తీర్చారు కనుక నాకు తీర్చినట్టే, వస్త్రం ఎండుకుంటూ చూచి వస్త్రాలు ఇచ్చారు కనుక నాకు చేసినట్టే అని చెప్పి ఏం చేశాడు, వారి కుడి ప్రక్కనున్న గొర్రెలందరికీ బహుమానము ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ మాట ఏమని చెప్పాను, నమ్మకంగా ఉండాలి. 7వ మాట, ఆఖరి మాట, ఆ ఉపమానం ద్వారా నేర్చుకున్న 7వ మాట ఏంటంటే బీ మర్సిఫుల్, కనికరము కలిగి జీవించాలి. చెప్పండి, ఎలా జీవించాలి? అయిపోయింది. నంబర్ 1 ఏముండాలి? నిలకడగా ఉండాలి. నంబర్ 2 నిలకడగా ఉండాలి. నంబర్ 1 మెలకుగా ఉండాలి. నంబర్ 2 నిలకడగా. నంబర్ 3 పౌరుషంగా. నంబర్ 4 బలవంతులుగా ఉండాలి. ఈ సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటలు గుర్తుండాలి మీకు. అర్థమైందా? గంటన్నర చెప్పాడు, 2 గంటలు చెప్పాడు, ఇది కాదు. నేను 10 గంటలు కూడా చెప్తా, అది కాదు. ఏం చెప్పారు అది మైండ్లో, హృదయంలో. రైట్. నంబర్ 5 ఏమా? ప్రేమతో చేయాలి. చేస్తారా? ఇక ప్రేమ కలిగి ఉంటారా? రోషం, కోపం, దగ్గ, పగ పెట్టుకుని ఉంటారు. 6వది నమ్మకంగా ఉండాలి. ఆఖరిది 7వది కనికరం కలిగి ఉండాలి. అందులో చెలబడి కళ్ళు మూసుకునండి. స్తోత్రములు దేవా. ఎంతమంది అయితే నిలబడ్డారు, ప్రభువా నేను ఎత్తబడే గుంపులో నేను కూడా ఉండాలి. ఎన్నో ఉన్నాయి కానీ 7 మట్టుకే ఈరోజు నాకు తెలియచేశావు. ఈ సిద్ధపాటులో ఈ 7టిని నేను పాటించుటకు నేను ఇష్టపడుతున్నానయ్యా. ఈ 7టిని నేను కలిగి ఉండని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయండి. ఎందరైతే యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడి గుంపులో ఉండాలని ఆశపడుతున్నారు, ఈ 7టిని గమనించండి. అనుదినం బైబిల్ చదువుకోండి. అలా ఆశపడిన వారు కుర్చీ పైకి ఎత్తి కళ్ళు మూసుకొని కుర్చీ పైకి ఎత్తండి. మీకు చిన్న ప్రార్థన చేసి తిరిగి అయ్యగారికి అప్పగించేస్తాను. కళ్ళు మూసుకొని, నేను ఎత్తబడాలి, నా భార్య నా భర్త ఎత్తబడాలి, నా కుటుంబం ఎత్తబడాలి, నా సంఘం ఎత్తబడాలి, నా బంధువులు నా రక్త సంబంధులు ఎత్తబడాలి, ఎవరు విడిచిపెట్టబడకూడదు. ఎత్తబడాలి. సమయం అయిపోయింది, ఇంకా సమయం లేదు. దేవుడు చాలా కృప చూపుతున్నాడు. చాలా కృప, ఓపిక, ఓర్పు నీ పట్ల చూపుతూ వచ్చాడు. ఎత్తబడాలి. కొద్ది క్షణాలు నోరు తెచ్చి ప్రార్థన చేసుకుంటారా? ప్రభువా నా తప్పులు, నా పొరపాట్లు క్షమించు. నా తప్పులు, నా పొరపాట్లు క్షమించు. నా పాపములు, అతిక్రమములు క్షమించు. నా తొందరపాటు క్షమించు. నా అవిధేయత క్షమించు. నా అజ్ఞానాన్ని క్షమించు. నా అవిశ్వాసాన్ని క్షమించు. నా కోపము, నా మత్సరము, నా పగ, దగ్గ, ఈర్ష్య క్షమించు ప్రభువా. ఇవి అంచె దినాలు. సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు ప్రయాసపడుతున్నాడు నిన్ను మార్చాలి, నన్ను మార్చాలని. వరుడు రాబోతుండగా ఆయన ఇల్లు సిద్ధపరచుకొని రాబోతున్నాడు. అంత్యదినములయందు ఆత్మను మనుష్యులందరికీ
మనుషులందరి మీద కుమ్మరించుమయ్యా. అంత్యదినముల యందు ఆత్మను మనుష్యులందరి మీద కుమ్మరించుమయ్యా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలని ముగించేసి, దేవుడు ఆయన రాబోతుండగా ఆయన రాకడ కొరకు సిద్ధపరచగలిగేవాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే. ఆయన రాకడ కొరకు సిద్ధపరిచేది పరిశుద్ధ ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కానెరడు. స్తోత్రం. అందరూ చప్పలు కొడుతూ ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. స్తోత్రము స్తోత్రము. అంత్యదినముల యందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయ్యా. అంత్యదినముల యందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయ్యా. దేవా సంగమునకు దర్శనము కలుగ చేయుము. దేవా సంగమునకు దర్శనము కలుగ చేయుము. అంత్యదినముల యందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయ్యా. అంత్యదినముల యందు అందరు చప్పలు కొడుతూ ప్రభుని అర్థించుకొని, ప్రభువా నన్ను దాటిపోవద్దయ్యా, నజరేయుడా యేసు దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను సిద్ధపరచు, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా సంఘము, నాకు ఇచ్చిన సమస్తమైన వారిని సిద్ధపరచు. కోతెంతో విస్తారము కోసేడి వారు లేరు. సంగమునకుని పిలుపునిచ్చి సేవకు తరలింపుము. అందరు చప్పలు కొడుతూ కోతెంతో విస్తారము కోసేడి వారు లేరు. సంగమునకుని పిలుపునిచ్చి సేవకు తరలింపుము. దేవా సంగమునకు దర్శనము కలుగ చేయుము. దేవా సంగమునకు దర్శనము కలుగ చేయుము. అంత్యదినముల యందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయ్యా. అంత్యదినముల యందు వందనాలు ప్రభువా. సౌలు లాంటి మనుష్యులు దమస్కు మార్గము వెళ్ళుచుండగా, సౌలు లాంటి మనుష్యులు దమస్కు మార్గము వెళ్ళుచుండగా, నీ దర్శనము వారికి ఇచ్చి సౌలు వలె మార్చుము. నీ దర్శనము వారికి ఇచ్చి సౌలు వలె మార్చుము. దేవా సంగమునకు దర్శనము కలుగ చేయు. అందరం కలిసి పాడదాం. దేవా సంగమునకు దర్శనము కలుగ చేయుము. అంత్యదినముల యందు
ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయ్యా. అంత్య దినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయ్యా. దేవా సంగమునకు దర్శనము కలుగ చేయుము. దేవా సంగమునకు దర్శనము కలుగ చేయుము. దేవా సంగమునకు దర్శనము కలుగ చే అందరూ కలిసి చెప్పాలి. దేవా సంగమునకు దర్శనము కలుగ చేయుము. కలుగ చేయుము. కలుగ చేయుము. దేవా సంగమునకు దర్శనము కలుగ చేయుము. గట్టిగా చప్పలు కొడుతూ దేవుడు కనపరిచి దేవా సంగమునకు దర్శనము కలుగ చేయుము. అంత్య దినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయ్యా. లేచి నిలబడిన ప్రతి ఒక్కరు మీ కుర్చీ పైకెత్తి నాతో పాటు వెనకాల ఈ మాటలు చెప్పండి. ప్రభువా, లేచిన ప్రతి ఒక్కరు చెప్పాలి. ప్రభువా, ఈ ఉదయకాలమున ఈ మొదటి రోజు కూడిక ద్వారా నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు అయ్యా. తండ్రి, నన్ను కరుణించండి. మీ ప్రియ కుమారుడైన యేసును నా కొరకు ఈ లోకానికి పంపించావు. నన్ను ఎన్నుకొని నీ దానిగా, నీ వధువుగా నన్ను చేసుకున్నావు. మరలా నీ కుమారుని నీ ఇంటికి పిలుచుకున్నావు. నా కొరకు ఇల్లును నివాసమును సిద్ధపరిచి మరలా నన్ను తీసుకొని పోవుటకు నా కొరకు పంపించబోతున్నావు. యేసు, దావీదు కుమారుడా, యేసు, నన్ను కనుకరించుము. నన్ను కనుకరించుమయ్యా. నా ప్రతి పాపమును, నా ప్రతి తప్పును, నా ప్రతి దోషమును, నా ప్రతి అతిక్రమమును, నా ప్రతి అవిధేయతను, నా ప్రతి లోపమును, నా ప్రతి క్రోధమును, మత్సరమును, కళంకమును, మచ్చ, దాగు అంతా యేసు నీ రక్తముతో కడిగి వేశాయి, తుడిచి వేశాయి. ఇప్పుడే 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 తుడిచివేసి నన్ను పరిశుద్ధపరిచి నీ ఆత్మ ద్వారా సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామమును కనపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగున గాక. నన్ను ఆహ్వానించిన అయ్యగారికి వందనాలు. ముఖ్యంగా నన్ను ప్రేమతో నన్ను ఆహ్వానించిన మా ప్రియ పెద్దలు, కూర్చొని దయచేసి మిత్రులు, చాలా అనుభవజ్ఞులు, దైవ సేవకులు,